హలో నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో నేను ఈరోజు ఒక కొత్త గెస్ట్ని తీసుకొచ్చాను. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు రాజకీయ పార్టీల కంటే, ముఖ్యమంత్రుల కంటే, ప్రతిపక్ష నేతల కంటే మోస్ట్ పాపులర్ పర్సనాలిటీ వేణుస్వామి గారు. ఎందుకు అంటే వేణుస్వామి పొలిటికల్ ప్రిడిక్షన్ చాలా కాంట్రవర్సీగా మారుతోంది. ఆయన పొలిటికల్ ప్రిడిక్షన్ని అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీలు వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నాయి. వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వేణుస్వామిని తప్పుపడుతూ వేణుస్వామి గతంలో చెప్పింది ఇలా తప్పైంది, వేణుస్వామి ఇలా అలా తాగుతాడు తింటాడు ఇంకేదో ఆయన ట్రోల్ చేస్తూ ఉంటారు. వేణుస్వామి ఆయన పని ఆయన చేసుకోకుండా పొలిటికల్ ప్రిడిక్షన్ ఎందుకు చేస్తారు? వేణుస్వామి కేవలం పొలిటికల్ ప్రిడిక్షనే చేస్తారా? పొలిటికల్ ప్రిడిక్షన్ ఇప్పటివరకు చేసిన దానికి సంబంధించిన సక్సెస్ రేట్ ఏంటి, ఏం చెప్పారు, ఏం జరిగింది, బయట జరుగుతున్న ట్రోల్స్ ఏంటి? ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని ఆయన చెప్పారు అంటూ కొన్ని వీడియోస్ తిరిగాయి. అది అసలు నిజమా కాదా? కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడనుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు అయ్యాడు? అసలు వేణుస్వామి అంతకుముందు ఏం చెప్పాడు? ఈ మొత్తం అన్నిటికి సంబంధించి కొన్ని వీడియోలు నేను సేకరించాను. ఆ వీడియోల్ని ప్లే చేస్తూ వేణుస్వామి ఒపీనియన్ తీసుకుందాం. వేణుస్వామి గారు స్టూడియోలో ఉన్నారు. వేణుస్వామి గారితో మాట్లాడదాం. స్వామి నమస్తే. ఓం నమో వెంకటేశాయ. ఏంటి అసలు పొలిటికల్ ప్రిడిక్షన్ ఎందుకు వేణుస్వామి మొదలుపెట్టారు? పొలిటికల్ ప్రిడిక్షన్ అనేది అది కరెక్ట్ కాదనుకుంటా సార్. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే పర్సన్ ప్రిడిక్షన్ అంతేనా? అసలు దట్ ఈస్ ఆల్ ఇంక్లూడెడ్ ప్రిడిక్షన్స్. ఓకే. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అసలు ప్రిడిక్షన్ అనేవాడే కరెక్ట్ కాదు. చాలా టీవీ ఛానల్స్ ఉన్నాయండి. ఒక టీవీ ఛానల్కి వచ్చి అరగంటకి 2 లక్షల రూపాయలు స్లాట్ తీసుకుంటే చివరికి లాస్ట్ టీవీ ఛానల్ 2,000 రూపాయలు తీసుకుంటుంది అరగంటకి టీవీ ఛానల్. సో ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే ఆ టాప్ రేటింగ్ ఉన్నటువంటి టీవీ ఛానల్కు ఆ టీవీ ఛానల్ రేటింగ్ను బట్టి దానికి మనం పేమెంట్ ఇవ్వాలి అరగంట స్లాట్కు. వాళ్ళ వాల్యూ వాళ్ళు అట్లా ఇంక్రీజ్ చేసుకున్నారు. సో ఈ జనరేషన్లో కలియుగంలో ఎవరి జీవితానికి వాళ్ళే సీఈఓ, ఎవరి జీవితానికి వాళ్ళే పబ్లిసిటీ మేనేజర్, ఎవరి టీఆర్పీ వాళ్ళే పెంచుకోవాలి. సో నేను ఇంట్లో పడుకుంటే నన్ను ఎవడు పట్టించుకుంటాడు? సో వేణుస్వామి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నాడు. ఎవరి గురించి చెప్పాలా? వేణుస్వామికి మౌత్ పబ్లిసిటీ ఉంటుంది. నా దగ్గరకు వచ్చే క్లయింటేలు నేను మీకు ఒక ప్రిడిక్షన్ చెప్పినా జరిగింది అంటే మీరు 10 మందికి చెప్తారు. బట్ జనాల్లోకి వచ్చి మీరు చెప్పారు కదా. ఇప్పుడు ఉదాహరణ, నాకు హిందూ మతం అంటే పిచ్చి అనుకుందాం. అందరిలాగా నేను జెండా పట్టుకొని రోడ్డు మీదకి అయితే రాలేను కదా. సో నాలాగా చాలా మంది రారు. సో వేణుస్వామిని విమర్శిస్తే వేణుస్వామి కోసం కొట్లాడడానికి 100 మందిలో 99 మంది రారు. ఎవడో ఒకటి కామెంట్ పెట్టవచ్చు నాకు పాజిటివ్గా. 99 మంది రాలేదు కదా అని వేణుస్వామి వెనకాల ఎవరు లేడు అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. సో వేణుస్వామి ఆ బిల్డప్ చేసుకోవడానికి, వేణుస్వామి ఆ క్లయింటేల్ని క్రియేట్ చేసుకోవడానికి వేణుస్వామి ఓన్గా క్రియేట్ చేసుకున్నటువంటి ఒక స్ట్రాటజీ ఇది. వేణుస్వామి ఖచ్చితంగా తన బ్రాండ్ను తానే ఇమేజ్ బిల్డప్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్పడం స్టార్ట్ చేసిన. రెండోది, నేను ఎక్కడ కూడా ప్రైవేట్ వ్యక్తుల జీవితాల జోలికి వెళ్ళడం లేదు. నేను అందరు కూడా రోడ్డు మీద దుకాణం పెట్టిన గురించే మాట్లాడుతున్నా. నేను మాట్లాడేది ఎవరైతే ఆన్ రోడ్డు సమాజంలో బ్రతుకుతున్న సెలబ్రిటీలు ఉన్నారో, ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చి వ్యవహారం నడిపిస్తున్నారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నా తప్ప ఎక్కడ కూడా నేను ప్రైవేట్ జనాల గురించి మాట్లాడాను. కానీ వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు అవ్వచ్చు, పర్సనాలిటీస్ అవ్వచ్చు, బట్ వాళ్ళ వ్యక్తిగత జీవితం మాట్లాడే హక్కు ఎక్కడది? మళ్ళీ ఆర్టికల్ 19 ఇప్పుడు ఎట్లయితే నన్ను స్ట్రోల్ చేయడానికి, ఎట్లయితే నన్ను సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో వేసుకోవడానికి జనాలకు ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో నాకు కూడా గదే పర్మిషన్ ఇచ్చింది. ముందు మీరు కదా రాయేసింది. ఎవరు? నేను రాయలే. నేను ఇక్కడ ప్రిడిక్షన్ చెప్తున్నా. నేను అందరి గురించి చెప్పట్లేదు, మీరు అబ్జర్వ్ చేయండి. నేను చెప్పినవి నిజాలు అవుతున్నాయా లేవా అనేది చెక్ చేయాలి తప్ప నా పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ రేట్ చూడాలి తప్ప వేణుస్వామి చెప్పింది, వేణుస్వామి ఒక మ్యారేజ్ విడిపోతారు, వేణుస్వామి అక్కడ వాళ్ళు విడిపోవాలి అని చెప్పట్లేదు. వేణుస్వామి కోరుకున్నది వాళ్ళు విడిపోకుండా ఉండాలి అని చెప్పిండు. అలర్ట్ చేస్తున్నా. అలర్ట్ చేస్తుంటే మీరు పట్టించుకోకపోతే మేము మూర్ఖత్వం. దానికి నేను చేయగలుగుతాం ఎంతసేపు? ఇప్పుడు కోడిగుడ్డు మీద వెంట్రుకలు లాగాలనే ప్రయత్నం కాకపోతే వేణుస్వామి చెప్పింది జరిగింది అంటే ఇది వినొచ్చు కదా. ఇప్పుడు డాక్టర్ ఉదాహరణ, లివర్ క్యాన్సర్ ఉన్నోనికి, లివర్ సిరోసిస్ ఉన్నోనికి మందు తాగొద్దు అంటారు. అప్పుడు నేను మందు తాగితే డాక్టర్కి కోపము, నేను మందు రాయల్ స్టాక్ తాగుతున్నాను, డాక్టర్ కావాలని చెప్తున్నాడు, డాక్టర్ మందు తాగాడు కాబట్టి చెప్తున్నాడు అనుకుంటే నీ కర్మ. డాక్టర్ ఎందుకు చెప్పిండు? నీకు లివర్ సిరోసిస్ వచ్చింది, చచ్చిపోతావురా బాబు, మందు తాగరా అని చెప్పిండు. అట్లనే వేణుస్వామి కూడా అమ్మ మీ షష్టాష్టకాలైనాయి, మీ ఇద్దరు విడిపోతారు, పెళ్లి చేసుకోకండి అని చెప్పిండు. సమంత నాగచైతన్య గురించి చెప్పినప్పుడు కింద 4,200 కామెంట్స్, బండ బూతులు, అమ్మ నా బూతులు. కట్ చేస్తే డివోర్స్ తీసుకున్న గంట సేపటికి మొత్తం డిలీట్ చేసుకున్నారు కామెంట్లు. సో సక్సెస్ రేట్ ఉంది కదా. ప్రభాస్ పెళ్లి గురించి కూడా మీరు ఏదో చెప్పారు. ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పుడు బాధ అనిపించేది ఏంటంటే, నేను యాక్చువల్గా మాట్లాడింది ప్రభాస్ ఆరోగ్యం గురించి, పెళ్లి గురించి. ప్రభాస్ సినిమాల గురించి నేను మాట్లాడలేదు. మినిమం గ్యారంటీ ఉన్న హీరో సినిమా తీస్తే నడుస్తుంది. ఇప్పుడు ఉదాహరణ, నన్ను మొన్న సలార్ సినిమా రిలీజ్ అయినప్పుడు ట్రోల్ చేసిరు. వాస్తవంగా సలారు బ్రేక్ ఈవెన్ కాలే, 130 కోట్లు మైనస్ సినిమా.
ఇప్పుడు ప్రొడ్యూసర్లు బయటకు వచ్చి మేము సక్సెస్ రేట్లో ఉన్నామని కేక్ కట్ చేసేసి హంగామా చేస్తారు. వాళ్ళకు కూడా తెలుసు, ఇంక్లూడింగ్ ప్రభాస్ గారికి కూడా సినిమా ఫెయిల్యూర్ అని తెలుసు. సినిమా ఫెయిల్యూర్ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ చూసిర్రు ప్లస్ 130 కోట్లు మైనస్ అయినప్పుడు దాన్ని ఫెయిల్యూరే అంటారు. జనాలు ఎంత డబ్బు కొట్టినా సినిమా ఫెయిల్యూర్ అంటారు. ఇక్కడ నేను ప్రభాస్ సినిమాలు పాస్ అవుతాయా ఫెయిల్ అవుతాయా అనే వాటి గురించి మాట్లాడతాను. ఎందుకంటే అసలు పాస్ అంటే 100 రోజులు నడవాలి సినిమా. నా దృష్టిలో 175 రోజులు, 100 రోజులు, 150 రోజులు అనేది నాకు తెలిసిన సక్సెస్ రేటు. ఇట్లా ఈ 2 వారాలు సినిమా నడిస్తే సక్సెస్ రేట్ నాకు తెలియదు, నేను వాటిని నేను తీసుకోను. సరే డబ్బులు వస్తే సక్సెస్ ఓకే, ఇంకోటి సక్సెస్తో నాకు సంబంధం లేదు. నేనేమంటున్నా, ప్రభాస్ ఆరోగ్యం బాగలేదు, ప్రభాస్కు పెళ్లి కాదు, ఎందుకు కాదు అని ఆలోచన చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఫ్యాన్స్ మీద ఉంది. ఎందుకు సక్సెస్ కావట్లేదు? అసలు ప్రభాస్ సినిమాలో ఎందుకు డ్యాన్స్ చేయట్లేదు? మిర్చి సినిమాలో చేసినట్టు మసాలా మిర్చి పిల్ల మజా చేద్దాం వస్తావా, ఎందుకు డ్యాన్స్ చేస్తలేడు? ఛత్రపతిలో కనుక కాలు లేపి ఈ పోర్టు ఏరియాకి ఎవడన్నా వస్తే వాని అంతు చూస్తా అని కోటా శ్రీనివాసరావు దగ్గర కాలు పెట్టినట్టు ప్రభాస్ ఎందుకు పెడతలేడు? ఇవి నా ప్రశ్నలు. ఒక ఫ్యాన్గా నేనే అడుగుతున్నా, ప్రభాస్ గారు నేను మీ నుండి ఇట్లాంటి డ్యాన్స్ చూద్దామనుకుంటున్నా, ఇట్లాంటివి చూద్దామనుకుంటున్నా, సీజీలో కాకుండా ప్రభాస్ గారిని రియల్గా స్క్రీన్ మీద చూడాలనేది నా కోరిక. మేము ఇట్లనే చూస్తామంటే మీ కర్మ. నేను బాధపడుతున్నది అంటే ఆయన బాగుపడాలి, ఇంకా 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటున్నా. మొన్న కృష్ణంరాజు గారి వైపు సడన్ గా ఎంట్రీ ఇచ్చారు, ఇంటర్వ్యూలో ఎంట్రీ ఇచ్చి వేణుస్వామి గారు ఎవరో ఆయన వచ్చి చెప్తుడు నాకు చాలా బాధ అనిపించింది అన్నాడు. అంటే అమ్మ, కృష్ణంరాజు గారికి గవర్నర్ గిరి వస్తుందో రాదో అని చెప్పి వేణుస్వామి గారిని సంప్రదించిన మీకు వేణుస్వామి గుర్తు లేకపోతే ప్రభాస్ గారి జాతకం చెప్పించుకున్నటువంటి వాళ్ళ గురించి మీకెట్లా తెలుస్తుంది? కృష్ణంరాజు గారికి గవర్నర్ గిరి వస్తుందా రాదా అని నన్ను కన్సల్ట్ చేసినటువంటి మీకే నేను గుర్తు లేకపోతే మీకే గుర్తు లేకపోతే, గవర్నర్ గిరి రాదని చెప్పిన నేనే మీకు గుర్తు లేకపోతే, కృష్ణంరాజు గారికి గవర్నర్ గిరి రాదు అని చెప్పిన వేణుస్వామి మీకు గుర్తు లేకపోతే, ప్రభాస్ గారి జాతకం చెప్పించుకున్న వాళ్ళు మీకెట్లా తెలుస్తారు? నన్ను చాలా మంది సంప్రదిస్తారు, అందరూ రోడ్డు మీదకి వచ్చి నేను వేణుస్వామిని కలిసిన అని చెప్పుకోరు. కానీ ప్రభాస్ జాతకం ఎప్పుడు పుట్టాడు ఏంటనేది వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప బయట వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. కుటుంబ సభ్యులకు అనలే, ఆమె వాళ్ళ అమ్మగారికి అన్నది. మరి వాళ్ళ అమ్మగారు నా దగ్గరకు వచ్చిందో రాలేదో ఈమెకెందుకు తెలుస్తుంది? వాళ్ళ అమ్మగారికి తెలియదు. మీరు అమ్మ కాదండి, మీరు పెద్దమ్మ. అవును, పెద్దమ్మ. మీరు అమ్మగారు కాదు, మీరు పెద్దమ్మ. రెండోది, మీరు ఎట్లాగైతే వేణుస్వామిని మర్చిపోయిందో సంప్రదించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గర నుండి వచ్చి నన్ను క్లయింట్ కన్సల్ట్ చేసిన వాళ్ళ గురించి నేను చెప్పుకోలే కదా. ఇప్పుడు నా దగ్గరికి ఇప్పుడు చాలా మంది మూర్ఖులు వేణుస్వామికి జాతకం ఎట్లా తెలుసాయా, నా దగ్గరకు వస్తా తెలుస్తుంది రా మూర్ఖుల్లారా, లేకపోతే వికీపీడియాలో చూసి జాతకాలు చెప్తున్నా అనుకుంటురా? వికీపీడియాలో చూసి జాతకాలు చెప్తే సక్సెస్ అవుతాయా మీ బొందా? అసలు వికీపీడియాలో పుట్టింది ఒకటి ఉంటది, పెరిగింది ఒకటి ఉంటది. కేటీ రామారావు ఉన్నాడు, ఆయన పుట్టిన డేట్ ఒకటి, ఆయన వికీపీడియా డేట్ ఒకటి. చంద్రబాబు నాయుడు పుట్టిన డేట్ ఒకటి, వికీపీడియా డేట్ ఒకటి. పవన్ కళ్యాణ్ వికీపీడియా డేట్ ఒకటి, పుట్టినరోజు ఒకటి. ఇక్కడ నాకు అడ్వాంటేజ్ ఏమైంది? సినిమా ఇండస్ట్రీలో, పొలిటికల్ ఇండస్ట్రీలో నేను 8 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా కాబట్టి తమిళనాడు సాంప్రదాయం ప్రకారం, గుర్తుంచుకోండి, తమిళనాడు సాంప్రదాయం ప్రకారం పూజ చేసేటప్పుడు నక్షత్రం లేకుండా, నక్షత్రం అడగకుండా మేము పూజలు చెయ్యము. జూనియర్ ఎన్టీఆర్ ఉదాహరణ పూజకు వచ్చిండు, బ్లైండ్గా పేర్నేని గోత్రోద్భవస్య ఎన్టీఆర్ నామధేయస్య, అయ్యా నక్షత్రం చెప్పండి, మఖా నక్షత్రం జూనియర్ ఎన్టీఆర్ది. కృష్ణ ఉదాహరణ మహేష్ బాబు వచ్చిండు, మహేష్ బాబు గారిది నోటికే ఉంటాయి అన్ని, పేర్నేని గోత్రోద్భవస్య మహేష్ బాబు నామధేయస్య మఖా నక్షత్రం జాతకస్య నమ్రతా శరత్కర్ ధర్మపతి నామధేయస్య అనురాధ నక్షత్రం జాతకస్య, ఇవి చెప్తాం. కాబట్టి మాకు తెలుసు వాళ్ళు ఎప్పుడు పుట్టిండ్రో. ఆ యాక్సెస్ నాకు ఉంది కాబట్టి నాకు తెలుసు. మీకెట్లా తెలుస్తుంది? చిన్నప్పటి నుండి నేను కొట్టుకుంటున్నా కాబట్టి ఇండస్ట్రీలో నాకు తెలుసు. మీకెట్లా తెలుస్తుంది వాళ్ళ నక్షత్రాలు? చంద్రబాబు నాయుడు నక్షత్రం రేవతి అని ఒకటి చెప్తాడు, నోటికి వచ్చింది ఒకటి చెప్తాడు, ఆయన అంతా భరణి నక్షత్రం చూస్తాడు. చంద్రబాబు నాయుడు పుష్యమి నక్షత్రం. మీకు దమ్ము ఉంటే చంద్రబాబు నాయుడు గారిని అడగండి ఏం నక్షత్రమో చెప్తాడు. నా ఒక్కనికే తెలుసు, ఎందుకు వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు నేను మాట్లాడిన అమ్మనమ్మతాను కాబట్టి నాకు తెలుసు. వీళ్ళందరూ వికీపీడియాలు చూసుకుంటే జాతకాలు చెప్పి నేను చెప్పింది వాళ్ళు చెప్పింది యాప్ట్ కావాలంటే ఎట్లయితుంది? పవన్ కళ్యాణ్ది ఉత్తరాషాఢ నక్షత్రం, పవన్ కళ్యాణ్ది అందరు వేరే నక్షత్రం చూస్తారు. ఎందుకు? ఆయన ఒరిజినల్ డేట్ వేరు, వికీపీడియా డేట్ వేరు. పవన్ కళ్యాణ్ సినిమాలు 3 సినిమాలు నేను ముహూర్తం పెట్టిన, బంగారం సినిమా నేనే ముహూర్తం పెట్టిన, సుస్వాగతం సినిమా నేనే ముహూర్తం పెట్టిన. కాబట్టి ఇవన్నీ నాకు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు తెలుస్తున్నాయి అంటే వీళ్ళు పుట్టినటువంటి నక్షత్రాలన్నీ నాకు మైండ్లో ఉండిపోతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ స్టార్ హీరోలు అందరికీ సంబంధించి ప్రతి ఒక్క సినిమా అట్లీస్ట్ ఒక్క సినిమానన్నా నేను పూజ చేసిన.
ఒక్క ప్రభాస్ మాత్రమే సంధికాలంలో పుట్టిండు. విశాఖ అనురాధ నక్షత్రాల సంధికాలంలో పుట్టిండు ఆయన. అందుకనే ఒక్కొక్కసారి నేను కన్ఫ్యూజ్ అయితే మన నన్ను ట్రోల్ చేసారు, వేణుస్వామికి ప్రభాస్ నక్షత్రం తెలియదు అని ట్రోల్ చేసారు. యాక్చువల్గా ఆయన పుట్టిన కన్ఫ్యూజన్ ఏంటంటే ఆయన డేటు సంవత్సరం అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆయన ఉదయం పుట్టిర్రా రాత్రి పుట్టిర్రా అని వాళ్ళ అమ్మ మర్చిపోయింది. ఆయన పుట్టింది 8:30, కానీ అది మార్నింగ్ నైట్ అనేది ఆమె కూడా గుర్తులేదు, 8:30 అనేది గుర్తుంది. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమైతుంది అంటే ఆ రోజు ఉదయం విశాఖ నక్షత్రం వచ్చింది, అస్తచిత్త స్వాతి విశాఖ అనురాధ, నైట్ వచ్చేటప్పటికి అనురాధ అయింది. కానీ రాశి తీసుకుంటే తులారాశి వృశ్చిక రాశి సంధికాలంలో పుట్టిండు ఆయన. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఒక టైం తీసుకుంటేనేమో 6 గ్రహాలు వ్యయంలోకి వచ్చినాయి, 12వ ఇంట్లో పడ్డాయి. ఒక టైం తీసుకుంటేనేమో 6వ ఇంట్లో పడ్డాయి 6 గ్రహాలు. ఏది తీసుకున్న రిజల్ట్ ఇస్ సేమ్. అందుకనే ఆయన జాతకంలో వివాహం లేదు అని చెప్పిన, అందుకనే ఆయన జాతకంలో న్యూరో రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయని చెప్పిన, అందుకనే ఆయన జాతకంలో బొక్కలకు సంబంధించిన వ్యాధులు ఉంటాయని చెప్పిన, అందుకనే ఆయనకు సంబంధించి లివర్ డిసీజ్ ఉంటుందని చెప్పిన, అందుకనే ఆయనకు సంబంధించి లంగ్ డిసీజ్ ఉంటుందని చెప్పిన. సో ఇవన్నీ బేస్ చేసుకుని ఆయన జాగ్రత్తగా 10 కాలాల పాటు ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ బతుకుతుంది, మంచిగా ఉంటుంది అని, ఆయన బాగుండాలి అని చెప్తున్నా. కానీ ఆయన మీద నాకేం కోపము, ఆయన నాకేమైనా బంధువా? ఆయన సినిమాలు 3 సినిమాలు చేసిన, ఇప్పుడు ఆయన నా గురించి బాగానే మాట్లాడతాడు, నేను ఆయన గురించి బాగానే మాట్లాడతా, బయట మేము మంచిగానే మాట్లాడుకుంటాము. నా ఫామ్ లో సీతాఫలాలు వండితే నేను ఆయనకు పంపిస్తా, ఆయన ఫ్రెండ్స్ దగ్గర వేణుస్వామి బాగుండాలని నా బాగోగులు కనుక్కుంటాడు. సో మధ్యలో ఫ్యాన్స్ ఏమనుకుంటారంటే నాకేదో ప్రభాస్ తెలియదు, ఆయన ఫస్ట్ సినిమా ఈశ్వర్ నేనే ముహూర్తం పెట్టింది, ప్రభాస్ నాకు తెలియదా? మా ప్రభాస్ వాళ్ళ సిస్టర్ మా పక్కింట్లో ఉంటుంది, ప్రభాస్ కోడలు మా పక్కింట్లో ఉంటుంది, నాకు తెలియదా? కృష్ణరాజు గారి ఇంట్లో ఒక అమ్మాయి మూలా నక్షత్రంలో పుడితే శాంతి పూజ చేయించింది నేను, ఆమెనేమో నాకు వేణుస్వామి ఎవరో తెలియదు అని చెప్పి శ్యామల గారు అంటారు. నేను ఏమని చెప్పుకోవాలి అవన్నీ? ఇప్పుడు ఆమె వ్యక్తిగతమైన రియాలిటీ చెక్ కాబట్టి ఇటువంటి అని ఇక్కడ చేద్దాము. కొన్ని వీడియోస్ ఉన్నాయి మీరు చెప్పినవి, మీ ట్రోల్ అవుతున్నాయి. పీసీఆర్ వీడియో ప్లే చేయడమా ఒకటి ఫస్ట్. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేటువంటిది కొత్త పార్టీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. సో ఇది కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితి లేదు, ఉండే అవకాశాలు లేవు. సో పెద్ద ఇంపాక్ట్ అనేది ఉండదు, వెరీ క్లియర్. మనం ఉన్నట్టు చెప్తాం కాబట్టి జాతక రీత్యా కేసీఆర్ గారి జాతకంలో కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి అవకాశం లేదు. కాబట్టి నేను మాట్లాడుతున్నది ఆయన వ్యక్తిగతంగా తిప్పే అవకాశం ఉందేమో, కానీ బీఆర్ఎస్ అనే పార్టీ ద్వారా తిప్పే అవకాశాలు లేవు. జనరల్గా బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ వెళ్ళి ఎక్కడో కేంద్రంలో వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసి అక్కడెక్కడో చక్రాలు తిప్పేటువంటి పరిస్థితి లేదు. సో కేసీఆర్ గారి జాతకం ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి, 2023 జనవరి 16 నుండి అష్టమ శని ప్రారంభమవుతా ఉంది. సో ఒకవైపు కవిత గారి జాతకంలో వ్యయ గురువు వస్తూ ఉన్నాడు, అలాగే కేటీఆర్ గారి జాతకంలో ఏలినాటి శని నడుస్తూ ఉంది. సో మొత్తం ముగ్గురికి సంబంధించి ఫ్యామిలీలో రైట్. సో ఇది మీరు బిఫోర్ ఎలక్షన్ చెప్పారు. ఎస్, అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు 2022 వీడియో, అది 2022లో వీడియో. ఎప్పుడైతే బీఆర్ఎస్ మార్చిండో, పార్టీ పేరు మార్చంగానే చెప్పింది ఏంటంటే అసలు 1% కూడా ఛాన్స్ లేదు అని చెప్పిన. ఇక్కడ నుండి 1000 కార్లతోని మహారాష్ట్రకు పోయినప్పుడు, మహారాష్ట్రలో చక్రం తిప్పుతాను కేసీఆర్ పోయినప్పుడు, మొత్తం భారతదేశాన్ని అట్టుడికిస్తా అని చెప్పినప్పుడు నేను చెప్పిన మాట, అసలు కేసీఆర్ కు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి జాతకమే కాదు, ప్లస్ ఆయన వాళ్ళ ఇంట్లో 3 జాతకాలలో నెగిటివ్ వైబ్స్ కనబడుతున్నాయి రాబోయే కాలంలో. 2023 జనవరి 16వ తేదీ నుండి అని డేట్ కూడా చెప్పిన నేను మీకు అక్కడ. సో ఆ డేట్ నుండే ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి, పార్టీ పదవి నుండి గవర్నమెంట్ పడిపోయింది, కవిత జైలుకు పోయింది. సో ఇవన్నీ జరిగినాయి. సో ఇలా ఎవడన్నా చెప్పిండు ఆంధ్రప్రదేశ్ మొత్తం 2 years బ్యాక్ మీరు చెప్పారు, అది 2022లో చెప్పిన. ఇది ఫస్ట్ ప్రిడిక్షన్ రాసుకుందాం. మొత్తం మీరు చెప్పిన వీడియోలు, మీరు నా బట్టలు ఇప్పుదామని ప్రయత్నం చేసి నా వీడియోలు తెచ్చారు కదా, ఎన్ని వీడియోలు చెప్పినావు, ఎన్ని వీడియోలు జరగలేదు, వాస్తవాలు ప్రజలకు చెప్దాం తెచ్చాను. అదే మన సంతోషమే, నేను ఇప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. బీఆర్ఎస్ గురించి మీరు చెప్పిన ప్రిడిక్షన్ పర్ఫెక్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ కనీసం పోటీ కూడా చేయట్లేదు. అసలు మహారాష్ట్రకు పోతుంది అన్నారు, ఫస్ట్ కర్ణాటకలో పోటీ చేస్తుంది అన్నారు. ఇప్పుడు చంద్రశేఖర్ గారిని ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అధ్యక్షుడికి పెట్టి పార్టీ ఆఫీస్ ఓపెన్, అవన్నీ పక్కన పెడితే తెలంగాణలో ప్రజెంట్ 17 ఎంపీలకు క్యాండిడేట్ లేరు. కరెక్ట్, తెలంగాణలో పోటీ చేయడానికి ఇబ్బంది పడుతుంది, 17 మంది లేరు. రైట్, నెక్స్ట్ వీడియో అమ్మా. ఓం నమో వెంకటేశాయ. ఇది ఎప్పటి సార్, మీరేనా? దేశంలో చిత్ర పరిశ్రమలో మన భారతదేశం నుండి చాలా పేరున్నటువంటి హీరో, సూపర్ స్టార్ రజనీకాంత్. రాజకీయ అదే రోజు పైన పలు ఊహాగానాలు, చర్చలు సాగుతూ ఉన్నాయి. సో ఆయన జాతకాన్ని రాజకీయ పరంగా ఎలా ఉండబోతుందో ఒకసారి విశ్లేషణ చేద్దాం. జాతక రీత్యా రజనీకాంత్ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి, 3వసారి ఏలినాటి శని ప్రారంభమైంది ఈ సంవత్సరం జనవరి 27వ తారీఖు నుండి. అంటే 2017 మనకు ఇదే జాతకం ఉన్నటువంటి ఇండియాలో ఇంకొక హీరో తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయనది కూడా ఉత్తరాషాఢ నక్షత్రం.
తర్వాత రజనీకాంత్ గారిది కూడా ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు సంబంధించి ఒకే ఒక నియమం ఒకటి తెలుసుకోవాలంటే, వాళ్ళు ఏదైనా ఒక దాంట్లో మాత్రమే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఓకే. ఉదాహరణ, రజనీకాంత్ గారు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్గా పేరు వచ్చింది, వివిధ దేశాల్లో కూడా ఆయన సినిమాలు నడుస్తాయి. కానీ రాజకీయంగా మాత్రం ఆయన జాతకం అంత సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి జాతకరీత్యా గోచరిస్తూ ఉంది. ఆయన కాంబినేషన్లో ఉన్నటువంటి చంద్రుడు కుజుడు అనేటువంటి కాంబినేషన్, ఆయన ఏ సమయంలోనైతే రాజకీయాల్లోకి రావాల్సి ఉందో ఆ సమయంలో రాకుండా వేరే సమయంలో రావడం వల్ల చాలా తీవ్రంగా ఆయన రాజకీయంగా నష్టపోయేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. రెండవది, 68 సంవత్సరాల వయస్సున్నటువంటి ఒక వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టి సక్సెస్ అయినట్టు ఇంతకుముందు ఎక్కడా చరిత్రలో లేదు. అంటే ఇంత లేట్ ఏజ్లో రాజకీయాల్లోకి రావడం అనేటువంటిది చాలా తప్పుగా భావించాల్సి ఉంటుంది. అదొక రాంగ్ స్టెప్గా భావించాల్సి ఉంటుంది. సరే, జాతక రీత్యా కాంబినేషన్స్ కనుక మనం తీసుకుంటే లగ్నంలో గురువు అనేటువంటిది అష్టమ శని అష్టమ కేతు గోచరిస్తూ ఉంది. లగ్నంలో గురువు విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే గురు మహర్దశ ఉంటుంది కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశికి. సో ఆ గురు మహర్దశ చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం రజనీకాంత్ గారి జాతకంలో శని మహర్దశ నడుస్తూ ఉంది. శని మహాదశ ఎండింగ్లో చివరి దశలో శని మహాదశలో ఉండడం జరిగింది. ముఖ్యంగా రజనీకాంత్ గారికి ఈ సంవత్సరం నుండి కనుక తీసుకున్నట్లయితే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఆయనను రాజకీయంగా ఎదగకుండా చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా రజనీకాంత్ గారు అనారోగ్య కారణంగా ఆయన అంత యాక్టివ్గా రాజకీయాల్లో తిరగలేనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలను తీసుకుంటే రాబోయేటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా 4 సంవత్సరాల తర్వాత ఉన్నాయి. సో రజనీకాంత్ గారు 4 సంవత్సరాల తర్వాత రాబోయే ఎలక్షన్ల కోసం ఇప్పుడే రంగంలోకి దిగడం వల్ల రాబోయే కాలంలో చాలా సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. తనతో పాటు ఉండేటువంటి నాయకులు ఉంటారా ఉండరా తెలియనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే చంద్రుడు కుజుడు అనేటువంటిది కాంబినేషన్ రాజకీయంగా ఫెచ్చింగ్ లేనటువంటి కాంబినేషన్. చాలా వరకు ఇట్లాంటి జాతకం ఉన్నటువంటి నాయకులు కానీ ఇట్లాంటి జాతకం ఉన్నటువంటి వ్యక్తులు కానీ బుధాశుక్ర కాంబినేషన్ అనేటువంటిది ఈయనకి జాతకరీత్యా సినిమా పరంగా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. భారతదేశంలో ఒకానొక సందర్భంలో ఈయన మించినటువంటి స్టార్స్ ఎవరు లేరు. కానీ ఇప్పుడున్నటువంటి కాలంలో రజనీకాంత్ను రిప్లేస్ చేయగలిగి రజనీకాంత్ పేరును కూడా సమాన స్థాయిలో తీసుకురాగలిగినటువంటి వ్యక్తులు, రజనీకాంత్ పేరును కూడా మించి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు భారతదేశంలో కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఇక మిగిలిన విషయాలు ఒకసారి మనం గమనిస్తే, ప్రస్తుతం అయితే ఆయనకు 3వసారి ఏలినాటి శని గోచరిస్తూ ఉంది. 3వసారి ఏలినాటి శని అనేటువంటిది అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. సినిమాల పరంగా మాత్రం అనుకూలంగా ఉన్నప్పటికీ రాజకీయాల పరంగా మాత్రం ఖచ్చితంగా రజనీకాంత్ తీసుకునేటువంటి నిర్ణయం ఖచ్చితంగా వ్యతిరేకమైన ఫలితాలు ఇవ్వబోతా ఉంది. 4 సంవత్సరాల తర్వాత తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో మనం చెప్పలేము. జయలలిత జైలు నుండి బయటికి రావడం అవ్వచ్చు, శశికళ జైలు నుండి బయటికి రావడం అవ్వచ్చు, అలాగే మనకి ఏమంటారు బీజేపీ అసలు ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది రాజకీయాల్లో అనేటువంటిది ఒకటి కావచ్చు. సో ఇవన్నీ బేస్ చేసుకుంటే శశికళ బయటకు వచ్చిన తర్వాత రాజకీయాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, అలాగే డిఎంకే పరిస్థితి ఏమిటి. సో అక్కడ చూస్తేనేమో డిఎంకేకి స్టాలిన్ గారికి రాజయోగం కనిపిస్తూ ఉంది నెక్స్ట్ పరిస్థితులలో. మరి అలాంటి సందర్భంలో రజనీకాంత్ గారి రాజకీయం రంగేట్రం ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుంది అనేటువంటి క్వశ్చన్ మార్క్. ఆయన పార్టీ పెట్టినప్పుడు దీంట్లో 2 ప్రిడిక్షన్ చెప్పిన. స్టాలిన్ గారు కూడా చెప్పారు. స్టాలిన్ కూడా చెప్పిన. స్టాలిన్ సీఎం కాబోతుందని చెప్పి రాజయోగం ఉంది అని 4 సంవత్సరాల ముందు. 4 years బిఫోర్ 2017లో చెప్పిన ఇది. రెండోది నేను చెప్పిన తర్వాత రజనీకాంత్ గారిని సింగపూర్ తీసుకుపోయారు ట్రీట్మెంట్ తీసుకుపోయారు. తర్వాత ఆయన పార్టీ వెనక్కి తీసుకున్నప్పుడు హైదరాబాద్ అపోలోలోనే ఉన్నాడు. హైదరాబాద్ అపోలో. రెండోది నేను రీజన్ కూడా చెప్పిన మీకు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? ఆరోగ్య కారణాలే చెప్పాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఆరోగ్య కారణాల వల్ల రాజకీయంగా నేను యూటర్న్ తీసుకుంటున్నాను చెప్పిండు. నేను కూడా అదే చెప్పిన. జాతక పరంగా రాజకీయంగా ఆయన ఆరోగ్య కారణాల వల్ల ఆయన రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాడు అని చెప్పిన. రెండోది ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయని చెప్పిన. జరిగిందిగా. పైగా రీజన్ కూడా అదే, పాలిటిక్స్ వెనక వెళ్ళిన రీజన్ కూడా అదే, ఆరోగ్యమే. ఆయన చెప్పింది కూడా అదే. అది కాకుండా ఇంకొక ప్రిడిక్షన్ దీంట్లోనే ఉంది. ప్రిడిక్షన్ అంటే వర్డ్ వాడదు, ఇది ప్రిడిక్షన్ కాదు. అదే మీరు ఏమంటారు? జాతకమే. ప్రిడిక్షన్ అంటే ఊహించడం కదా. ఊహించడం. ఓకే, జ్యోతిష్యం రైట్. ఈ జ్యోతిష్యం. రెండోది ఇదే దీంట్లోనే ఇంకో జ్యోతిష్యం ఏముంది? స్టాలిన్ గారు గెలుస్తారని చెప్పారు. స్టాలిన్కి రాజయోగం ఉంది కాబట్టి ఇక్కడ ఈయన వేస్టే, ఈయన క్లోజ్ చేసుకోవాలి అని చెప్పాం. సో మూడు పర్ఫెక్ట్ గా ఇప్పుడు జస్ట్ 2 వీడియోలలో 3 ప్రిడిక్షన్, 3 జ్యోతిష్యాలు చూద్దాం. పీసీఆర్ నెక్స్ట్ వీడియోమా
ఇది బాలయ్య బాబుది లాస్ట్ టైం ఆయన ఇంట్లో. ఆయన లాస్ట్ టైం ఎలక్షన్లలో ఆయన గెలవడం కోసం పూజ చేసినాము రాజశ్యామల 19లో. అప్పుడు చెప్పిన ఆయన మీరు ఒకరే గెలుస్తారు పార్టీ ఓడిపోతుంది అంటే ఆయన కోసం పూజ చేయించుకున్నారు రాజశ్యామల గెలవడం కోసం. చేయించుకున్న తర్వాత ఆయన ఇంట్లో ఆయనకు ఆశీర్వచనం చేసిన ఆ తీర్థం అవన్నీ తీసుకొచ్చి ఆయనకు ఆశీర్వచనం చేసి వాళ్ళ ఇంట్లో అది బాలయ్య బాబు మేడము బాబు ముగ్గురు. మీరు వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరగానే ఉన్నారు బాగానే. బాలయ్య బాబు బాగా బిలీవ్ చేస్తారు. మిగతా వాళ్ళని వదిలేయండి నా బాలయ్య బాబు బాగా బిలీవ్ చేస్తారు. బాలయ్య బాబు బాగా బిలీవ్ చేస్తారు. సో బాలకృష్ణ గారికి మీరు 2019 ఇది ఎగ్జాక్ట్గా 2019 జనవరి 9వ తేదీ అంటే ఎలక్షన్కు 3 నెలల ముందు ఇది. సో ఆ పూజ వల్ల బాలకృష్ణ గెలిచినట్టు చెప్పాను ఆయనకి గవర్నమెంట్ రూలింగ్లోకి రాదు మీరు గెలుస్తారు అని చెప్పిన. సో ఆయన గెలవడం వెనక మళ్ళీ మీ పూజ పని చేసిందా? అది అట్లా నేను చెప్తే బాగుండదు బట్ ఆయన గెలుపు కోసం అయితే నేను పూజ చేసి. ఆయన కూడా ప్రమాదం ఉండిందా పూజ కంటే? పూజ కంటే ముందు ప్రమాదం ఉండింది ఆయనకు. అందుకనే రాజశ్యామలో చేసింది. బాలయ్యబాబు రాజశ్యామలో చేసిన కారణం అదే. ఓకే 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 రాజశ్యామలో చేసిన. ఓకే నెక్స్ట్ వీడియో ప్లీజ్. ఇది చంద్రబాబు నాయుడు గారు. ఏంటండి మీరు మిమ్మల్ని వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడు ఇది? ఇది 2019 జనవరి 2వ తేదీ బాలయ్యబాబు పూజ. 2019 ఆయన సీఎంగా ఉన్నారు. ఆయన సీఎంగా ఉన్నారు. నేను చీరాలలో పూజ చేసి నా ట్రూప్ అంతా కలిసి నేను ఆయన దగ్గరికి పోయి రాత్రి 8 గంటలకు ఆయన కలవడానికి వెళ్తే రాత్రి 1:30 వరకు వెయిట్ చేశారు. శ్రీనివాస్ గారు కేసులో ఇరికిన శ్రీనివాస్ గారు పిఏ గారు నన్ను రిసీవ్ చేసుకొని నన్ను కూర్చోబెట్టి 1:30కు వచ్చారు నైట్. ఆయన నా దగ్గరికి వచ్చి క్షమించండి ఇంతసేపు మిమ్మల్ని వెయిట్ చేయించిన లాస్ట్లో మీరు ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుందని చెప్పడం వల్ల నేను మిమ్మల్ని కూర్చోబెట్టాల్సి వచ్చింది క్షమించండి అని చెప్తున్న వీడియో అది. క్షమించండి మిమ్మల్ని వెయిట్ చేయించిన అంటే పర్వాలేదు అని చెప్పి దాని తర్వాత ఆయనతో కూర్చొని చాలాసేపు మాట్లాడడం. నెక్స్ట్ టైం గవర్నమెంట్ రాదు జాగ్రత్తగా ఉండండి మీరు కారాగార వాసం ఉంది మీరు జైలుకి వెళ్తారు అని చెప్పిన వీడియోలు. తర్వాత చాలా డిస్కషన్ జరిగింది ఆయనతో. బాబు గారితో ½ అవర్ డిస్కషన్ జరిగింది. ఆయన సీఎంగా ఉన్నప్పుడే 3 నెలల్లో గవర్నమెంట్ పడిపోతుంది అనగా చెప్పిన నెక్స్ట్ టైం టఫ్ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. బట్ ఆయన తీసుకోరు. ఆయన అసలు ఆయన నెగిటివ్ మనం మాట్లాడితే తట్టుకోలేరు. ఆయన పాజిటివ్ తప్ప నెగిటివ్ వర్డ్స్ ఆయన రీచ్ కావు. జైలుకి వెళ్తారని కూడా చెప్పారు. కారాగార వాసం ఉంది జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పిన. ఆ రోజు అందరి ముందర కూర్చొని జాతకం డిస్కషన్ చేసుకుంటూ మాట్లాడి చాలాసేపు మాట్లాడిన. ఆయనకు సెల్ ఫోన్లో ఓపెన్ చేసి మాట్లాడిన చాలా డిస్కషన్ చేసాం ఆయనతో. సో మీరు 2000 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జైలుకి పోతారని చెప్పారు గవర్నమెంట్ రాదని చెప్పారు. చెప్పాను 2000 డేట్ కూడా చెప్తున్నా మీకు నేను ఎందుకంటే ఇవన్నీ రాసుంటాయి కదా అక్కడ అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి 2019 జనవరి 2వ తేదీ నాడు. ఎందుకంటే నా గ్రూప్లో నా మెయిన్ లీడర్ చంద్రశేఖర్ శర్మ అని ఎవరైతే ఉన్నారో పూజ చేసి అతని బర్త్డే ఆ రోజు బర్త్డే అన్నందుకు స్పెషల్గా ఆయన 2 సార్లు దగ్గర తీసుకొని విషెస్ చెప్పి బయటకు పంపించిండు. అందుకని అది గుర్తుంది ఆ డేట్ కూడా 2019 జనవరి 2వ తేదీ. మరి రెమెడీ ఏమన్నా చేయండి వేణుస్వామి చేయరు ఆయన. చేయరు ఆయన చేయరు ఆయన. బాలయ్యబాబు ఎన్నోసార్లు అడిగితే కూడా చేయలే. బట్ ఈ మధ్యనే చేస్తున్నాం. మొన్న చేసిరు మన రాజశ్యామలో చేసిరు చేయలేదు. నెక్స్ట్ వీడియో సో అమరావతి తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా రాజుగారు చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య మంచిది కాదనే కదా అర్థం. ఇంకా మళ్ళీ మరి డైరెక్ట్ గా అడుగుతున్నారు ఏంది మీరు? చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యే యోగ్యం ఉందా లేదా? కష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారి జాతకంలో 2022 ఆగస్టు తర్వాత న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంది. 2022 ఆగస్టు తర్వాత చంద్రబాబు నాయుడు గారికి దశాచిత్రం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. చంద్రబాబు నాయుడు గారి అమ్మన్నమ్మ ఉన్నప్పుడు నేను ఆమెతోని మాట్లాడి మేము చాలా క్లోజ్గా ఆమెను అడిగినటువంటి సందర్భంలో ఆమె నాకు చెప్పినటువంటి మాట ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారిది పుష్యమీ నక్షత్రం కర్కాటక రాశి. అది ఒక్కటే ఇన్ఫర్మేషన్ ఉంది తప్ప ఏమీ లేదు. ఇది ఎప్పుడు చెప్పారు సార్? 2020లో ఇచ్చిన ఇంటర్వ్యూ అండి ఇది. 2020 అప్పటికి జగన్ గారు సీఎం అయినప్పుడు 2022 తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోతారు కారాగార వాసం ఉంది కేసులు అయితే అని చెప్పిన. 2020లో చెప్పా. 22 తర్వాత సమస్యలు వస్తాయని 20లోనే చెప్పా. 22 తర్వాత సమస్యలు వస్తాయని చెప్పిన. ఆ మాటకు వస్తే అసలు 2019లో చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు కదా మీరు? ఆయనకే చెప్పా. బట్ ఇది 2020లో చెప్పింది 22లో ఇది జరగబోతుంది బ్యాడ్ టైము అని చెప్పింది. రెండోది 24లో సీఎం అయ్యే అవకాశం కూడా లేదు అని చెప్పింది. దీంట్లోనే చెప్పారు. అది అన్నారు కదా ఆయన యోగం లేదు అంటే ఇక ఆయన లైఫ్ లో సీఎం కాకపోవచ్చు అని చెప్పిన. నేను అడిగేది 2019 లాస్ట్ 19కి 2019 తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే అవకాశం ఇంకా లేనట్టే అని చెప్పిన. అదే సో ఇది కూడా ప్రిడిక్షన్ మనం
పర్ఫెక్ట్ గానే చూడాలి కదా. జైలుకి జైలుకి వెళ్ళారు కదా. సీఎం అవుతారో లేదా నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది, నెక్స్ట్ మంత్ తెలుస్తుంది. ఓకే, ఇందులో ఇది జైలుకి వెళ్ళారని చెప్పడాన్ని మనం పాజిటివ్గానే తీసుకోవాలి. నెక్స్ట్ వీడియోమా. భూమి పూజ మహోత్సవం శంకుస్థాపన జరిగినటువంటి సమయం మధ్యాహ్నం 12:42 మకర లగ్నంలో జరిగినటువంటి ఈ ముహూర్తం. లగ్నంలో చంద్రుడు, అష్టమ స్థానంలో గురుడు, శుక్రుడు, కుజుడు, అలాగే బుధుడు, కేతువు కాంబినేషన్. ఈ కుండల్ని కనుక గమనించినట్లయితే జరిగినటువంటి ముహూర్తం ఏదైతే ఉందో అది మంచి ముహూర్తం కాదు. ముఖ్యంగా లగ్నంలో చంద్రుడు అనేటువంటిది పూర్తి స్థాయిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. అలాగే అష్టమ చంద్రుడు అంటే 8వ స్థానం ఏదైతే ఉందో అది చాలా నీచంలో ఉండడం మూలంగా కుజుడు అంటే భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు, శుక్రుడు అంటే అభివృద్ధి, గురువు అంటే పిఆర్ అంటే పర్సనల్ రెప్యుటేషన్, ఇవన్నిటిపై ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బుధ కేతు కాంబినేషన్ అంటే బుధుడు అంటే ఆలోచన పటిమ, ఆలోచన శక్తి. అంటే ముఖ్యమంత్రి యొక్క ఆలోచన శక్తి అనేటువంటిది పూర్తి వ్యతిరేకమైనటువంటి దిశలో పయనించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి తాను తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదా అమరావతి పట్ల అంటే క్యాపిటల్ పట్ల తన యొక్క ఆలోచన ధోరణి కావచ్చు, పూర్తి నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాబోయే కాలంలో ఇప్పుడు మనకు తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ముహూర్తంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు తీసుకుంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, అలాగే ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ ముగ్గురు విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఈ ముగ్గురిలో కూడా సఖ్యత లోపించేటువంటి అవకాశాలు ఉంటాయి. కారణం ఏమిటంటే ముహూర్త బలం అనేటువంటిది అలా కనిపిస్తా ఉంది. ఆ ముహూర్తంలో ఉన్నటువంటి దోషాల కారణం చేత ఈ ముగ్గురి మధ్యన మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు సాగేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కారణం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనం కనుక తీసుకున్నట్లయితే అతనికి వారికి సంబంధించినంత వరకు అసలు ఎవరు కూడా సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమైనటువంటి ధోరణిలో ప్రవర్తించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీత్యా. అంటే బయటికి కనిపించేటువంటిది మాత్రం స్నేహంగా కనిపిస్తుంది, లోపల మాత్రం ఎటువంటి సహాయ సహకారాలు లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జాతక రీత్యా అంటే ఇప్పుడు ఉన్నటువంటి కుండలి రీత్యా తీసుకున్నట్లయితే పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు చంద్రబాబు నాయుడు గారికి రాబోతా ఉన్నాయి. రాబోయే కాలంలో చాలా నెగిటివ్ ఒపీనియన్ అనేటువంటిది వారిపై కలిగేటువంటి ప్రజల్లో అభిప్రాయం ఏర్పడేటువంటి అవకాశాలు ప్రస్తుతంగా కనిపిస్తా ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించినంత వరకు వచ్చినటువంటి కంపెనీలు అది జపాన్ కానీ, మలేషియా కానీ, సింగపూర్ కానీ వారెవరూ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితికి వచ్చేస్తా ఉంది. మరీ ముఖ్యంగా ప్రజల్లో 1-2 మీడియా సంస్థల పైన విపరీతమైనటువంటి తీవ్ర వ్యతిరేకమైనటువంటి భావం కనిపించేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జనాలు పూర్తిగా వ్యతిరేకించే అవకాశం కనిపిస్తా ఉంది. 1-2 వార్తా పత్రికలు అవ్వచ్చు, లేదా వార్తా ఛానల్ అవ్వచ్చు, వాటి పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా నెలకొనేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అలాగే ప్రతి పనిలో కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైనటువంటి దిశలో గాడులు వీచేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ప్రతిపక్షం బాగా బలపడేటువంటి పరిస్థితి గోచరిస్తా ఉంది. నవంబర్ 11వ తేదీ 2015 రాబోయే కాలంలో అంటే ఈ రోజు మనకు ముహూర్తం జరిగింది అమరావతి భూమి శంకుస్థాపన. వచ్చే 11వ తేదీ అంటే 2015 నవంబర్ 11వ తేదీ నుండి భారీ మార్పులు అనేటువంటి చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైనటువంటి దిశలో గాలి వీచేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ప్రతిపక్షాల పట్ల ప్రజల్లో సానుకూలత ఏర్పడే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా అమరావతి పరిసర ప్రాంతాల్లో భూములు అమ్ముకున్న వాళ్ళు అదృష్టవంతులు గాను, కొనుక్కున్న వాళ్ళు దురదృష్టవంతులు గాను మిగిలిపోయేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి. అభివృద్ధి అనేటువంటిది 100కు కనీసం 10% కూడా ఉండనటువంటి పరిస్థితులు గోచరిస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ రోజు జరిగినటువంటి ముహూర్తం ఏదైతే ఉందో 12:42 జరిగినటువంటి ముహూర్తాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. ఈ లగ్నం ఏదైతే ఉందో మంచి లగ్నం కాదు. గతం అంటే జూన్ 6వ తేదీ నాడు జరిగినటువంటి ముహూర్తం కూడా మంచి ముహూర్తం కాదు. మళ్ళీ దానికంటే కూడా కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చేటువంటి ముహూర్తం ఈ రోజు ఉన్నటువంటి ముహూర్తం. దసరా అంటే విజయదశమి పండుగ మాత్రమే ఉంది, కానీ ముహూర్తానికి ఎటువంటి అనువైనటువంటి రోజుగా కూడా ఈ రోజు లేదు. అసలు ఒక్క ముహూర్తం కూడా లేదు. లగ్న బలం ఏం సార్ అది ఇప్పుడు సర్ప్రైజింగ్లీ
ఇది 2015 అక్టోబర్ 14వ తేదీ పెట్టినటువంటి అదే అమరావతికి ముహూర్తం పెట్టిన రోజు, అదే రోజు. దాంట్లో చాలా చెప్పారు మీరు. దాంట్లో మీకు ఫస్ట్ చెప్పింది అసలు అమరావతి అనే క్యాపిటలే ఉండదు అని చెప్పిన. రెండోది 10% కూడా అభివృద్ధి ఉండదు అని చెప్పిన. మూడోది చంద్రబాబు నాయుడు, కేసీఆర్, మోడీ ముగ్గురు కొట్టుకుంటారు అని చెప్పిన. తర్వాత ఎన్డీఏ నుండి బయటకు వచ్చింది టీడీపీ. నరేంద్ర మోడీని అమరాబుద్ధులు తిట్టిరు. 17 తర్వాత డేట్ కూడా చెప్పిన. తర్వాత కేసీఆర్ కు చంద్రబాబు నాయుడుకు పడలేదు. ఇక్కడికి వచ్చి క్యాంపెయిన్ కూడా చేశారు ఎన్టీగా, కేసీఆర్ పడలేదు. ప్లస్ ఇంకో విషయం ఏం చెప్పిన, నెల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అని చెప్పిన. ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పిన. ఇండైరెక్ట్ గా అదే ప్రతిపక్షం బలపడుతుంది అని చెప్పిన. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, అల్టిమేట్ వర్డ్ ఏంటంటే అమరావతిలో భూములు అమ్ముకున్న వాళ్ళు అదృష్టవంతులుగాను, కొనుక్కున్న వాళ్ళు దురదృష్టవంతులుగాను మిగిలిపోతారని చెప్పి మీరు అది చెప్తున్న రోజు అమరావతిలో ల్యాండ్ బంగారం. నేను అదే చెప్తున్నా. ఈ వర్డ్ వాడిన. ప్రపంచంలో నాకు తెలిసి ఇలా చెప్పగలిగిన వాడు ఎవడు ఉండడు. వీటన్నిటిని తొక్కిపడేసి వీటన్నిటిని తీసుకురాకుండా దొంగతనంగా నన్ను ట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దమ్మున్న ఒక్క జ్యోతిష్కుడిని చూపించినా, ఒక్క ఇండియాలో ఈవెన్ సింగిల్ ప్రిడిక్షన్ ఏ ఆస్ట్రాలజర్ చెప్పినా నేను జ్యోతిషం. ఇది డెఫినెట్ గా వేణుస్వామి ఇప్పటికిప్పుడు క్రియేట్ చేసి తీసుకొచ్చి చేసిన వీడియో కాదు. ఆయన ఆహారం తెలిసిపోతుంది, ఆయన వాయిస్. అక్కడ మీకు కూడా మీకు నా ఇంట్లో బెల్లు కొట్టిరు, ఆ బెల్లు కొట్టిన సౌండ్ కూడా వస్తుంది ఆ వీడియోలో. లిఫ్ట్ బెల్ కొట్టింది ఏదో, లిఫ్ట్ బెల్ మెయిన్ డోర్ బెల్లు కొట్టారు ఎవరో. రెండోది నేను మొబైల్ ఫోన్ లో నాకు మెసేజ్ వచ్చిన వీడియో కూడా ఉంటుంది. అది రెండోది నన్ను చూస్తే తెలుస్తలేదు, మనిషి తెలుస్తున్నారు కదా. డేట్ చెప్పి ఈ డేట్ రోజు ఏం జరుగుతుంది, ముహూర్తం ఏంటో చెప్పి. ఇది కావాలని కొంతమంది దీన్ని స్ట్రైకులు ఇచ్చి లేపేయడానికి ట్రై చేసారు. వీడియోనా ట్రై చేస్తే సెల్ ఫోన్ లో రికార్డ్ చేసింది. అది చాలా కష్టమైంది, ఎందుకంటే ఈ సక్సెస్ రేటు తెలుస్తుంది అని చాలా తీసేసారు. కొన్ని పార్టీలు రిపోర్ట్లు కొట్టుకుంటూ, ఒకప్పుడు ఇట్లా లేదు. ఇప్పుడు రిపోర్ట్ కొడితే ఏం లేదు యూట్యూబ్ లో. ఒకప్పుడు 50 రిపోర్ట్లు 100 రిపోర్ట్లు కొడితే వీడియోలు ఎగిరిపోయేది. ఇప్పుడు రిపోర్ట్ కొట్టినా వాడు యాక్సెప్ట్ చేయట్లేదు యూట్యూబ్ వాడు. అడుగుతున్నాడు క్వశ్చన్, ఏంది ఎందుకు రిపోర్ట్ కొడుతున్నావు అని అడుగుతుంటే. రెండోది వానికి నచ్చితేనే చేస్తాడు, లేకపోతే ఇప్పుడు నా మీద 200 వీడియోలు ఉన్నాయి. నేను తలుసుకుంటే డీసీపీతో మాట్లాడి 5 నిమిషాలు లేపేస్తా. కానీ అంత సీన్ లేదు మనకు. డీసీపీలు కాదు, ఎస్పీలు తెలిసినా ఏం చేయలేమంటున్నారు. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఉంది. చెప్పండి. అమరావతి లేదు అని చెప్పారు. ఎస్. అమరావతిలో భూముల ధరలు దారుణంగా పడిపోతాయని చెప్పారు. ఎస్. అమ్ముకున్నోడే రాజు అవుతారని చెప్పారు. ఎస్. ముగ్గురు కొట్టుకుంటారని చెప్పారు. ఎన్డీఏ నుంచి బయటకు వస్తుందని చెప్పారు. మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ రాబోతుందని చెప్పారు. ఆల్మోస్ట్ 6 ప్రిడిక్షన్స్ ఉన్నాయి దీనిలో. ఒకటే వీడియోలో బికాస్ ఆఫ్ ముహూర్తం. దీనికంటే ముందు ఇంకో ప్రిడిక్షన్ కూడా చెప్పిన, అది కూడా అన్నాను దాంట్లో. జూన్ లో జరిగిన ప్రిడిక్షన్ ప్రమాణ స్వీకారం కాదు. జూన్ లో కూడా వీళ్ళు శంకుస్థాపన చేసి రెండోసారి శంకుస్థాపన. అవునా? 2 సార్లు చేసిరు అమరావతికి. అవునా? జూన్ లో చేస్తే జ్యేష్ఠ మాసంలో చేసిర్రు అంటే, జ్యేష్ఠ మాసంలో ముహూర్తం చేయగానే చంద్రబాబు నాయుడు గారి భార్య చెయ్యిరిగింది. రేవంత్ రెడ్డి ఓటుకున్నట్టు కేసు దొరికిండు. ఓహో. అది కూడా అదే అన్న. ఆల్రెడీ జూన్ లో చేసిందే దరిద్ర ముహూర్తం, దానికంటే దరిద్రంగా ఉంది ఈ ముహూర్తం అని చెప్పి ప్రిడిక్షన్ చేసిన. ఓకే. ఆల్మోస్ట్ ఇప్పుడు దీంట్లో 7 వచ్చినాయి. ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ 2 చెప్పిన. ఆ 2 చెప్తే దాంట్లో ఒకటేమో మేడం చెయ్యిరిగింది, ఒకటేమో రేవంత్ రెడ్డి ఓటుకున్నట్టు కేసులో చెల్లిపోయిండు. దాంట్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇరికింది ఆ కేసులో. అప్పుడు సీఎం ఆయన. సీఎం ఇక్కడ నుంచి వాటికి వెళ్ళిపోవడానికి కారణమే అదే కదా. అప్పుడే ఇక్కడ తెలంగాణ వదిలేసి వెళ్ళిపోయిండు. సో అది కూడా ఫస్ట్ ప్రిడిక్షన్ చెప్పింది అదే జూన్ లో. అది 60లో హైదరాబాద్ వదిలేస్తారు అనేది కూడా ప్రిడిక్షన్ గా తీసుకోవాలి, జ్యోతిష్యంగా తీసుకోవాలి. సో ఒక్క ప్రిడిక్షన్, ఒక్క వీడియోలో 7-8 ఇన్సిడెంట్లు జరిగినాయి. 8 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఓ మై గాడ్. సో ఇవి చాలా మందికి తెలియదు. చాలా మందికి తెలియదు. అంటే ఇప్పుడు మీరు టీడీపీ గెలవదు అని చెప్పిన తర్వాత ఈ నెగిటివ్ అన్ని వస్తున్నాయి, కానీ పాజిటివ్ ఎవరు ప్రమోట్ చేయరు కదా. మనం ఏం డబ్బులు పెట్టుకొని ప్రమోట్ చేయించుకునేటువంటి పరిస్థితి మనకు ఉండదు. మనం అట్లాంటి పనులు చేయము. మన పని మనం జాతకాలు చెప్పుకుంటే వెళ్ళిపోతాం. పార్టీల కంటే పెద్ద వ్యవస్థ, ఒక 2-3 మంది ఎంప్లాయీస్ పెట్టి ఈ వీడియోస్ పైన పనిచేస్తారు. మనకి ఎవరు చేస్తారు, మనకు అవసరం లేదు. ఆ పని లేదు, పొద్దున్న లేస్తే మన జాతకాలు మనకు కూడా మనది కదా. ఇవన్నీ మనం ఏం పట్టించుకుంటాం. నెక్స్ట్ వీడియో మా రేవంత్ రెడ్డి గారికి జాతకరీత్యా రాజయోగం ఉన్నప్పుడు మీరు ఆ రాజయోగాన్ని ఎందుకు వాడుకోరు? సో ఆ రాజయోగాన్ని వాడుకునే దిశగా మీ ప్రయత్నాలు ఎందుకు సాగవు? సో అలా సాగించండి. ఏదో ఒక పార్టీ, మీరు జాతీయ స్థాయిలో మీరు ఖచ్చితంగా రేపు రాజకీయ పార్టీలో ఏ రాజకీయ పార్టీలో చేరితే మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయో, మీకు ముఖ్యమంత్రి యోగం కలుగుతుందో ఆ పార్టీలోకి వెళ్లే దిశగా మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. అది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, బీజేపీ పార్టీ అవ్వచ్చు. ఎప్పుడు వీడియోస్ అది? ఇది రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు చెప్పింది. ఐ థింక్ ఇట్ ఈస్ 2015.
15 15-16లో ఆయన 15-16 17 17లో కాంగ్రెస్లోకి వచ్చేసారు. అదే 17లోనే నేను చెప్పినాక 2 months వచ్చారు ఆయన. ఓకే, అంటే ఓకే. నన్ను కలిసినప్పుడు కూడా అడ్వైజ్ చేసిన. సో ఐ థింక్ ఇట్ ఈస్ 17 జనవరి ఆ టైంలో అనుకుంటా. సో కాంగ్రెస్ పార్టీ రాజయోగం ఉందని చెప్తున్నారు. రాజయోగం ఉంది, దాన్ని ఎందుకు వాడుకోవట్లేదు మీరు? రాజయోగం ఉంది, బట్ టీడీపీలో ఉంటే మీకు ఆ రాజయోగం రాదు. జాతీయ పార్టీలో జాతీయ పార్టీలోకి వెళ్ళండి, అది కాంగ్రెస్ పార్టీలోగా లేకుంటే బీజేపీలోగా డిసిషన్ తీసుకొని మీరు వెళ్ళండి, మీరు ఖచ్చితంగా సీఎం అవుతారు అని చెప్పింది. ఇంత క్లియర్గా ఇంత కాన్ఫిడెంట్గా చెప్పిన తర్వాత ఇప్పుడు నన్ను కేసీఆర్ 3వ సారి సీఎం అవుతాడని నేను ఎట్లా చెప్తా? రేవంత్ రెడ్డికి రాజయోగం ఉంది, సీఎం అవుతాడని చెప్పిన తర్వాత ఇంకోటి ఆయన పార్టీలకు పోకముందు పొమ్మని చెప్పిందే నేను కదా, క్లియర్గా మెన్షన్ చేస్తున్నా కదా, మీరు వెళ్ళండి రేవంత్ రెడ్డి గారు, మీరు వెళ్ళండి రేవంత్ రెడ్డి గారు. ఎందుకుంటున్నాడో అర్థం కావట్లేదు ఈ పార్టీలో. టీడీపీలో ఎందుకుంటుండో ఆయన. రెండోది ఆయన దగ్గర బెంజ్ కార్ ఉంది కానీ డీజిల్ లేదు, మీ దగ్గర బెంజ్ కార్ ఉంది డీజిల్ లేదు, ఆ డీజిల్ మీకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, మీరు వెళ్ళండి అని చెప్పిన. దాని అర్థం అదే అక్కడ మాట్లాడింది అది. రైట్, నెక్స్ట్ వీడియో అమ్మా. అండ్ రెండోది కేసీఆర్ గురించి చెప్పాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 2023 జనవరి నుండి ఆయనకు అష్టమ శని స్టార్ట్ అవుతుంది. 2023 జనవరి నుండి. సో మనం కనుక వెనక్కి వెళ్తే 23 - 30 అంటే ఇంచుమించు 1993 నుండి 95-96 వరకు ఆయన బ్యాక్ టైం నడుస్తుండే, బాగా చాలా బ్యాక్ టైం. సో ఆ పరిస్థితిని మళ్ళీ ఆయన ఫేస్ చేసే అవకాశం ఉంది. సో 2023 జనవరి నుండి కేసీఆర్ గారికి అష్టమ శని స్టార్ట్ అవుతుంది కాబట్టి అంటే నేను జాతకపరమైన విశ్లేషణ, సో నా ఉద్దేశం ప్రకారం అయితే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సో అది మీరు బీజేపీ వాళ్ళు టార్గెట్ చేస్తారనుకుంటారా లేకుంటే ఇంకోట నాకు అనవసరం, కానీ ఖచ్చితంగా కేసీఆర్ గారు న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. మేబీ అది కేసీఆర్ పడవచ్చు లేదా టీఆర్ఎస్ పార్టీ పడవచ్చు. కేటీఆర్ గారిది మకర రాశి శ్రవణ నక్షత్రం, అలాగే కవిత గారిది మిథున రాశి, అలాగే కేసీఆర్ గారిది పుష్యమి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి. సో కర్కాటక రాశికి అష్టమశని నడుస్తుంది, మిథున రాశికి అష్టమశని కంటిన్యూ అవుతుంది, అండ్ మకర రాశికి ఏళ్ళనాటి నడుస్తుంది. సో కుటుంబంలో ఇంచుమించు తండ్రి కూతురు కొడుకు ముగ్గురికి శని చాలా నెగిటివ్గా ఉన్నాడు కాబట్టి ఐ థింక్ సంథింగ్ గోయింగ్ టు బి హ్యాపెన్. అంటే మనం ఆలోచించవచ్చు ఏదో న్యాయపరమైన చిక్కులు రాబోతా ఉన్నాయి అనేటువంటిది అర్థమవుతుంది. జనరల్గా అష్టమశనిలో ఉండే వాళ్ళకి 2 రకాల సమస్యలు వస్తాయి, ఒకటి న్యాయపరంగా, 2 ఆరోగ్యపరంగా. సో ఆయన ఇది ఎప్పుడు చెప్పింది? 2022 23 నుంచి బాలేదని చెప్పారు. 23 జనవరి నుండి బాలేదని చెప్పిన. 22 అక్టోబర్లో రిలీజ్ అయింది వీడియో ఇది, దసరాకు. 2022 అక్టోబర్లో చేసిన వీడియో ఇది. సో ఆయనకి న్యాయపరమైన ఇష్యూస్ 2 విషయాలు చెప్పిన. 2023 నుండి 2.5 సంవత్సరాల పాటు న్యాయపరమైన చిక్కులు ఉంటాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. 2023లోనే ఆయన కాలిరిగింది. అవును, 2023లోనే ఆయన ఓడిపోయిండు. 2024లో జైలుకి వెళ్ళింది కూతురు. ఆయన పైన కూడా కేసులు అవి. 2024లోనే కొడుకు కూడా జైలుకు పోతున్నాడు కేటీఆర్ గారు. ఏంటి ఈ ఇయరే ఆయన కూడా జైలుకి వెళ్తారు కేటీఆర్ గారు. ఇది ఇప్పుడు కొత్తగా చెప్తున్న ప్రిడిక్షన్. ఇది ఇప్పుడు కొత్తగా చెప్తున్న ప్రిడిక్షన్. సో ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు ఒక వీడియోలోనే 3 ప్రిడిక్షన్లు ఉన్నాయి. ఆల్రెడీ కేసీఆర్ గారి పార్టీ డిస్టర్బ్ అయింది, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన పైన కేసులు ఉన్న పార్టీల జనాలందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆల్రెడీ ఆయన కాలిరిగింది, ఆయన సీఎం ఓడిపోయిండు. నేను ఇంకోటి 3 జాతకాన్ని విశ్లేషించిన కదా, 3కి సమస్యలు అని చెప్పిన. తండ్రి కూతురు కొడుకు 3కి సమస్యలు అని చెప్పిన. 3 ఫేస్ చేస్తున్నారు కదా ఆల్రెడీ. ఈయన పార్టీ పరంగా ఫేస్ చేస్తున్నారు, కూతురు జైలుకి వెళ్ళింది, కొడుకు జైలుకి పోతున్నాడు. ఇంతకంటే ఏం కావాలి? సరే, కేటీఆర్ గారు జైలుకి వెళ్తారని మీరు చెప్తున్నారు, అది అవుద్దో లేదో చూద్దాము. ఈ 2 మాత్రం ప్రిడిక్షన్స్ కనపడుతున్నాయి. సో వాటిని కూడా రైట్ టిక్కే కొట్టాలి మనం. కొట్టండి. పీసీఆర్ నెక్స్ట్ అమ్మా. ఇక నేను ఏం మాట్లాడా, మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు ఎన్ని పేర్లన్నా చెప్పండి, నేను ఎవరి గురించి 2024 నాటికి లోకేష్ గారి పరిస్థితి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏం లేదు, అసలు కాంపిటీషన్లోనే ఉండరు వాళ్ళు ఉంటే. అంతేనా? వాళ్ళు ఉంటే బాలకృష్ణ గారు లెజెండ్ పరిస్థితి ఏంటంటారు? ఆయనకు సీఎం యోగం లేదు. సీఎం యోగం లేదు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం యోగం ఉందంటారా? 100% ఉంది. ఆయనది మఖా నక్షత్రము, జయలలిత జాతకం, చాలా పవర్ఫుల్. రాబోయే ప్రిడిక్షన్ గురించి మాట్లాడుతాం. ఎలక్షన్ తర్వాత చూడాలి. ఒక నెల జూన్ 4వ తేదీ తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతాడు అనేది 2029 తర్వాత మాట్లాడుతున్నా. ఎప్పుడైనా కానీ అవుతుంది. అది కూడా చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళ అమ్మతో నేనే చెప్పిన 29 వరకు రావద్దని చెప్పిన కాబట్టి అది రీజన్ చెప్పాలి కదా మీకు. 29 వరకు ఈయన రానియకండి బాబుని అని చెప్పి ఆపింది నేనే కాబట్టి అదో రీజన్. సో ఆయన రాజకీయాల్లోకి రాకపోవడానికి కారణం వేణుస్వామి అనుకోండి. వాళ్ళ అమ్మకైతే నేను చెప్పిన 2029 వరకు రావద్దమ్మా ఆపండి అని చెప్పిన. దట్ ఈస్ ద రీజన్. 29 తర్వాత వస్తారు, ఎలక్షన్లకు కూడా రారు. 29 తర్వాత ఎంటర్ అవుతారు, ఎందుకంటే ఆయన ఒక యోగం ఉంది. ఆయనది జయలలిత పెద్ద ఎన్టీఆర్ జాతకాన్ని కలిస్తే ఒక జూనియర్ ఎన్టీఆర్. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కు ఖచ్చితంగా రాజయోగం ఉంది. ఖచ్చితంగా ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతాడు 2030 తర్వాత. 2029 ఎలక్షన్కి లేదు, 29కి రాడు. ఓకే
30 తర్వాత అంటే మళ్ళీ 5 సంవత్సరాలు వస్తాడు ఆయన, ఆ. వస్తారు కష్టం కొడతారు, ఉమ్. అందులో అనుమానమే లేదు. తెలుగుదేశం పార్టీ నుంచేనా? అట్లయితుంది, అప్పటికి ఆ పార్టీ ఉంటుందో ఉండదో మనం చెప్పలేం కదా. ఆయన సొంత పార్టీ పెట్టుకుంటారు, ఏముంది, ఉమ్. తెలుగుదేశం కాకపోతే ఇంకో దేశం పెట్టుకుంటారు. సో తెలుగుదేశం పార్టీ ఉండదు ఇంకప్పటికి. అవి నేను చెప్పలేను, ఆ ప్రిడిక్షన్ మళ్ళీ మీకు ఒక 1 month అయినా ఇచ్చేది. మీతో మాట్లాడతాను నేను మేలా, ఓకే. నేను మాట్లాడేది ఓన్లీ ఎన్టీఆర్ గురించి సో మాట్లాడుతాను. దీంట్లో ఇప్పుడు మీరు చెప్పింది ఎన్టీఆర్ గారి గురించి చెప్పారు, అది తేలాల్సి ఉంది. తేలాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ గురించి చెప్పారు, అది తేలాల్సి ఉంది. అంతే. చెప్పింది ఎప్పుడు 2 ఏళ్ల క్రితం, ఏడాది క్రితమా? 3 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ల క్రితం, 2022. 22. రైట్, నెక్స్ట్ వీడియోమా? మ్యాచ్ మనకు అవతల మన చంద్రబాబు నాయుడు గారు ఆయనది కూడా పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి. ఖచ్చితంగా అక్కడ కూడా ఆయనకు కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేదా న్యాయపరమైన చిక్కులు. సో నా లెక్క ప్రకారం జాతకపరమైనటువంటి విశ్లేషణలో భాగంగా కేసీఆర్ గారి కుటుంబానికి అలాగే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఆర్థిక న్యాయపరమైన చిక్కులు లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు 100కు 1000% ఉండే అవకాశం ఉంది. రైట్. రైట్ మా. చంద్రబాబు నాయుడు గురించి ఇది కూడా ఇప్పుడు 2 ఇయర్స్ 2022 అక్టోబర్ సేమ్ ఇంటర్వ్యూ. సేమ్ ఇంటర్వ్యూ. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనాయి లాస్ట్ మన మీకు తెలుసు, ఆయనకు ఆరోగ్యపరమైన ఇబ్బందుల మీదనే ఆయన బెయిల్ బయటకు వచ్చింది. అవును. రెండోది న్యాయపరమైన చిక్కులు, జైలుకి వెళ్తాడు. 2 జరిగినాయి ఒకటే ఇన్సిడెంట్. సేమ్ కేసీఆర్ గారికి కూడా ఉంటుంది. కేసీఆర్ గారు కూడా ఉన్నది. కేసీఆర్ ఆల్రెడీ ఒకటి అయింది. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారు రేపు, ఈ సంవత్సరం ఎదుర్కొంటారు. బట్ ఆల్రెడీ హెల్త్ అయ్యింది, ఆల్రెడీ గవర్నమెంట్ పడిపోయింది. సో అక్కడ చంద్రబాబు నాయుడు బెయిల్ మీద వచ్చింది ఆరోగ్యపరమైన రీజన్ వల్ల. అది నేను చెప్పేది కాదు, ఆయన చెప్పుకుందే. అవును. రెండోది ఆయన హెల్త్ పరంగా ఆల్రెడీ ఉంది కాబట్టి జైలుకి వెళ్ళిండు, ఒకటి ఇంకొకటి. సో అక్కడ 2 జరిగినాయిగా. పేటీఎం అనే చర్చ ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ఎత్తున చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని హైర్ చేసుకుందంట, మిమ్మల్ని మీతోటి కొన్ని ఇటువంటి కామెంట్స్ చేయిస్తోందంట. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రధానమైన వార్తాపత్రికలో వచ్చిన కథనం ఇది. కొంతమంది ఆస్ట్రాలజీ పేరుతో అయిపోయిందని 2-3% ఓటు పర్సెంటేజ్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. బిలీవ్ చేసి మిమ్మల్ని అట్లా వైసీపీ దట్ ఈస్ మై సక్సెస్ రేట్. డెఫినెట్గా సక్సెస్. ఇట్ ఈస్ ప్రివిలేజ్. డెఫినెట్గా ప్రివిలేజ్. ఇప్పుడు 2-3% ఓటు బ్యాంకును వేణుస్వామి మారుస్తుండు అంటే వేణుస్వామి మొగోడనే కదా అర్థం. సో అది డబ్బులు తీసుకోనా, నాకు డబ్బులు తీసుకోవాల్సినటువంటి అవసరం నాకుందా, నన్ను కొనే స్థాయి వాళ్ళకు ఉందా అనేది సెకండరీ. నన్ను కొనే స్థాయి వాళ్ళకి లేదు అని నేను అనుకుంటున్నా, ఎవరికి లేదు అనుకుంటున్నా, ఇంక్లూడింగ్ వైసీపీ. నేను ఎవరికి నేను లొంగను. ఇప్పుడు జగన్ ఏం నా చుట్టం కాదు, నాకేం డబ్బులు ఇస్తలేడు, నా సొంత కాలమే నేను బతుకుతున్నా. సో నేను జాతకాలు చెప్తున్నా. నాకు అందులో నాకు ఇప్పుడు టీఆర్పీ పెంచుకోవడం కోసం ఇవి అంతే నా సొంత నెట్వర్క్ ను పెంచుకోవడానికి కోసమే చేస్తున్నా. అయినా నేను పాజిటివ్ గా మాట్లాడుకోవడానికి వేణుస్వామి ఒక్కడైతే వేణుస్వామిని దొక్కడానికి 1000 మంది పనిచేస్తున్నారు. అయినా నేను నెగ్గుకొస్తున్నా అంటే నాకు ఉన్నటువంటి క్లయింటేలు నా సక్సెస్ రేటే కారణం. ఇది ఆస్ట్రేలియాలో ఇది కూడా అడగాల. ఇది తను న్యూజిలాండ్ క్రికెటర్ అండి, ఆయన జాతకం చెప్తూ ఆయనకు మీరు జాతకం చెప్తారు. ఎస్, అదే డిస్కషన్. అది ఓకే. అక్కడ పక్కన కూడా వాళ్ళు ఎవరో మీడియా వాళ్ళు తీశారు వీడియో. అది ఎవరు మన ఇండియా ఆర్జిన్ పర్సన్ అతను, ఒక అతను న్యూజిలాండ్ క్రికెటర్. అతని పేరు గుర్తుకు రావట్లేదు నాకు. నేను T20కి వెళ్ళాను, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్. నేను ఆస్ట్రేలియా క్రికెట్ స్టేడియంలో చూశాను నేను. అయితే ఇప్పుడు మన ఈ మధ్యన నన్ను ట్రోల్ చేశారు, మీకు గుర్తుందో లేదో, ఏమని అంటే 1 డే క్రికెట్ కప్ ఇండియా కొడుతుంది. ఇదే రిలేటెడ్ అది. అసలు నేను ఆ మాట ఎక్కడ చెప్పలేదు. నేను ఆ రోజు ఏమన్నా అంటే, ఆ రోజు మ్యాచ్ ఇండియా క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఆడినప్పుడు నేను స్టేడియంలోనే ఉన్నా, అది గెలుస్తుంది అని నేను చెప్పిన. దాన్ని నా శత్రువులు వరల్డ్ కప్ కు లింక్ పెట్టి వేణుస్వామి ఇండియా గెలుస్తుంది 1 డే క్రికెట్ కప్ అని చెప్పి నేను చెప్పిన అబద్ధ ప్రచారం. సో అయితే ఈ మధ్య కాలంలో మీ పాత వీడియోల్ని వాళ్ళకి కావాల్సినట్టుగా ఎడిట్ చేసి కట్ చేసి మీ పైన దుష్ప్రచారం చేస్తూ మీ టీఆర్పీని తగ్గించి వీడియోలు దొరికినా బాగుండు, బొమ్మలు పెడుతున్నారు కదా, వీడియోలు ఎక్కడ లేవు. ఇప్పుడు వేణుస్వామి ఉంటాడు 1 డే క్రికెట్ అని పెడతారు, వేణుస్వామి ఒక బొమ్మ, కేసీఆర్ బొమ్మ పెడతారు, కేసీఆర్ 3వ సీఎం అని పెడతారు. అంతేగాని వేణుస్వామి చెప్పిన వీడియో ఎక్కడ దొరకదు. జస్ట్ లోపల పోయి ఎవరు చూసే పరిస్థితి చూస్తారు అంతే. రెండోది వీళ్ళు అడిగే ప్రశ్న కూడా ఎట్లుంటది అంటే, విలేకరులు అని చెప్పుకునే జర్నలిస్టులు ఉంటారు కొంతమంది యూట్యూబ్ లో, అది వేణుస్వామి మన టీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి 3వసారి అని అడగడం ప్రశ్న, దానికి అవతల ఆన్సర్ చెప్పడం, వీడియో ఉండదు అసలు అంటే వాళ్ళే కంక్లూజన్కి వచ్చేసి చెప్పేస్తారు, వాళ్ళే చెప్తారు. అంటే నన్ను టార్గెట్ చేయాలి కదా. అట్లాంటప్పుడు వేణుస్వామి T20 మన 1 డే క్రికెట్ వరల్డ్ కప్ లో ఇండియా గెలుస్తుందని చెప్పిండు కదా, అంతే. ఆయన చీకట్ట రాళ్ళేస్తాడండి, ఇవి చీకట్ట రాళ్ళ, బ్లడ్ లైట్లలో రాళ్ళు. నేను రాసుకుంటే
13, ఇప్పుడు 16, 25 ప్రిడిక్షన్స్ మనం ఇప్పుడు చేసిన వీడియోలు ఇంకా ఉన్నాయి బీసీఆర్ కి ఉన్న వాల్యూ ఈ సంవత్సరం తగ్గే అవకాశం ఉంది, అండర్లైన్ తగ్గుతుంది. అంటే బండి సంజయ్ గత 6 నెలల నుండి రఫ్ మన రాకెట్ వచ్చిండు కదా, అదే వేగంతో తగ్గుతాడు. ఓకే, తెలంగాణలో కొత్త లీడర్లు పుట్టుకొచ్చే అవకాశం ఉంది బీజేపీలో. ఇప్పుడు ఇది సంజయ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఆయన తగ్గిపోతాడు అంటే 10 నేను చెప్పిన 10 రోజులకు ఆయన జైలు వేసిరు, ఆయన తీసేసి కిషన్ రెడ్డిని పెట్టిరు. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన రాకెట్ లాగా వెళ్ళి రాకెట్ లాగా పడతాడు అని చెప్పిన. ఆయన కలిసినా కూడా నేను ఆయన కలిసినప్పుడు అన్న కారాగార వాసం ఉంది జాగ్రత్త అని చెప్పిన, జైలుకి పోతారని చెప్పిన. సో జనరల్గా ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు వినరు, అంటే ఒక మత్తులో ఉంటారు కాబట్టి వినరు. సో ఇది అయినాక జస్ట్ 1 మంత్కు ఆయన పదవి నుండి తీసేసారు నేను చెప్పిన తర్వాత. ఇది 2022, 23లో ఆయన తీసేసారు. బండి సంజయ్ గురించి నేను ఇంకా మీకు సినిమా చూపించినట్టే మాట్లాడాను. ఈ రోజు ఈ వీడియో చూస్తే మీ పేరు వీడియోలు పెట్టడానికి కూడా భయపడాలి. అంటే చెప్పలేము, అశుద్ధం తినే వాళ్ళు పెడతారు. అది ఎలాగ ఉంటుంది అటువంటి బ్యాచ్. ఇప్పుడు అశుద్ధం మనిషి అన్నం తినేటోడు అయితే పెట్టకపోవచ్చు, అశుద్ధం తినేవాడు పెడతాడు కదా సార్, పెడతాడు కదా. బండి సంజయ్ గురించి చెప్పిన వీడియో ఇది. రాకెట్ లాగా వచ్చి రాకెట్ లాగా పడిపోతాడు. పద ప్రయోగం కూడా చూడండి, ఆయన నిజంగానే రాకెట్ లాగా వచ్చిండు, రాకెట్ లాగా పడిపోయాడు. నా అన్ని జరిగిన తర్వాత మాట్లాడినటువంటి వీడియోలు మీరు అబ్జర్వ్ చేస్తే. అవును, అది అమరావతి అయితే అడ్మైర్డ్ అనమాట అన్ని. ఈ తర్వాత ప్రతిది ఓటు. నెక్స్ట్ అమ్మా అఖిల్ గురించి మాట్లాడినా, హీరో అఖిల్ గురించి మాట్లాడినప్పుడు ఎంగేజ్మెంట్ అయినాక క్యాన్సిల్ అవుతుందని చెప్పినప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయింది. వెబ్సైట్ల మీద నాగార్జున గారు కేసు వేస్తా అన్నారు, లేకుంటే ఇంకేంటి. నేనేమన్నా అంటే ఆయన జాతకాన్ని విశ్లేషించి, నేనేమైనా పర్సనల్గా నాకంటే ఆయన కోపం లేదు, నేను జాతకాన్ని విశ్లేషించి అఖిల్ గారి జాతకం ఎంగేజ్మెంట్ తర్వాత క్యాన్సిల్ అవుతుంది అని చెప్పాను క్లియర్గా. సో ఎంగేజ్మెంట్ అయినాక వాళ్ళ మ్యారేజ్ క్యాన్సిల్. తెలుసుకునే చూసి ఆయన అమెరికాలో పుట్టాడు, ఆయన జాతకాన్ని విశ్లేషించి క్లియర్గా తీసుకొని నేను చెప్పాను మీకు, అదే టైం లేకుండా జాతకం చెప్పగలిగినవని నేను ఒక్కడిని. సో ఇది అఖిల్ది ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని మొదలే చెప్పిన. నేను చెప్పినా అది క్యాన్సిల్ అయింది. తర్వాత సమంత చైతన్య చెప్పిన, తర్వాత అది జరిగింది. ఈ 2 జరిగినాయి, ఈ 2 లింకప్ అవి యాక్చువల్గా. దాని కంటిన్యూటీ సమంత నాగ చైతన్య, సరే అది ఓల్డ్ అయిపోయింది కాబట్టి దాన్ని తీసేసినాము. ఆ వీడియోలో అది కట్ అయింది. యాక్చువల్ అయితే సమంత నాగ చైతన్య కూడా దీని కంటిన్యూటీ చెప్పినాం మనం, అఖిల్ తర్వాత అది జరిగింది అని చెప్పినాం అన్నట్టు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఇంపాసిబుల్ అండి. 2019లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనేది ఇంపాసిబుల్. జాతకరీత్యా అయితే అష్టమశనిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2019 జూలై 24 వరకు అష్టమశని నడుస్తుంది. సో అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు అయితే లేవు. అంటే ఇప్పుడు ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు ఉన్నారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన జాతకం ఎలా ఉందంటారు? ఆయన జాతకంలో పెద్ద రాజయోగాలు ఏం లేవండి. ఓకే, కష్టపడతారు కానీ రాజయోగం లేదు. ఇది 2018 ఉగాది నాటి వీడియో. 2018 ఉగాది నవంబర్లో ఎలక్షన్ జరిగినాయి. 18 నవంబర్లో జరిగినాయి. 2018 ఉగాది వీడియో ఇది. 2018లో కాంగ్రెస్ పార్టీ వస్తుందా రాదా అంటే రాదు అని చెప్పిన వీడియో ఇది. రూలింగ్ లోకి రాదు అని. అప్పుడు అసలు టీడీపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు అందరూ కలిశారు, మహాకూటమి గెలిచేస్తుందని ఒక ఇంప్రెషన్ ఉంది. అయినా సరే నేను కాంగ్రెస్ పార్టీ గెలవదని చెప్పిన వీడియో అది. సో ఇప్పుడు ఈ మొన్న తెలంగాణ ఎలక్షన్ ముందు కూడా చెప్పారు కదా, తెలంగాణ ఎలక్షన్ ముందు కూడా ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్లోకి వస్తుందని చెప్పినా కానీ నేను ఎక్కడ కూడా ప్రిడిక్షన్ చేయలేదు. నేను వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ గా ఉంది, కాంగ్రెస్ పార్టీ గ్రో అవుతుంది, నెంబర్ 1 పొజిషన్ కోసం ఫైట్ చేస్తుందని చెప్పిన. దాని అర్థం 3వ స్థాయి. అప్పుడు యాక్చువల్లీ బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ట్రయాంగిల్ ఫైట్ లో కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ కోసం ట్రై చేస్తారు. లేదు అప్పుడు లేదు, నేను చెప్పినప్పుడు లేదు. నేను కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందని చెప్పిండు. అంతేగాని ఇక్కడ ఎవరు గెలుస్తారో నేను అసలు ప్రిడిక్షన్ చేయలేదు, నేను ఎక్కడ చేయలేదు. కేసీఆర్ తన జాతకంలో కారాగార వాసం ఉంది, జైలుకు పోయే యోగం ఉంది. సో అది మన లిక్కర్ కేసులనే వెళ్తుందా లేకుంటే వేరే కేసులు వెళ్తుందా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే మనం జరుగుతుంది అని చెప్తాం కానీ ఎలా జరుగుతుంది అని చెప్పేంత ఇంత క్లియర్గా ఎవరని చెప్తారా? ఏం సార్ ధైర్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా ధైర్యంగా కరెక్ట్గా కవిత గారు అరెస్ట్ అవ్వడానికి 20 రోజుల కింద ఎవరైతే ఇప్పుడు యాంకర్ నా ప్రశ్న అడిగిందో శ్రావణి కూతురు ఫంక్షన్కు నేను కొడుకు ఫంక్షన్కు నేను వెళ్ళిన. కవిత కలిసింది. అయ్యగారు మొత్తం నా గురించే చెప్తారు కదా అన్నదా అని నన్ను పిలిచి నాతో సెల్ఫీ దిగింది కవిత. నన్ను పిలిచి నేను పక్కన నిలబడ్డా. అంటే నేను ఫీల్ అవుతున్నా, ఈమె జైలుకి పోతుందని చెప్పిన కదా, మనసులో ఏమైనా ఉన్నదేమో అని నేను దూరంగా నిలబడ్డా, నేను దగ్గరికి పోలే. కవిత వచ్చిన తర్వాత నన్ను పిలిచింది. నన్ను పిలిస్తే వాళ్ళ పిఏ వచ్చి అన్న అమ్మ మిమ్మల్ని మేడం పిలుస్తున్నారు అంటే అప్పుడు నేను మోమాటం కోసం, ఎందుకంటే వాళ్ళు మనం చెప్పింది ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు కానీ దగ్గరికి పోతే అయ్యా మొత్తం మా గురించే చెప్తారు కదా, సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతారు కదా అని అన్నది. అంతే, ఇంక వేరే ఏం మాట్లాడలే. ఫోటో దిగుతా మీతో అన్నది, ఫోటో దిగింది, వెళ్ళిపోయింది అంతే.
సో అరెస్ట్ అయింది, అరెస్ట్ అవుతుంది అని క్లారిటీగా చెప్పిన, కారాగార వాసం ఉంది. ఏదైనా ఇట్లనే ఉంటాయి నా ప్రిడిక్షన్, అంతేగాని దొంగతనం ప్రిడిక్షన్ నా దగ్గర ఉండయి, సాటుమాటు ప్రిడిక్షన్లు నా దగ్గర ఉండయి. అది నెక్స్ట్ వీడియో. కేసీఆర్ గారి మీద ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తే 1,00,00,000% కేసీఆర్ గారికి అయిపోయింది. ఒకటే సింపుల్ వర్డ్, సింపుల్ ముక్క. జాతక పరంగా, మళ్ళీ ఇక్కడ వ్యక్తిగతంగా జాతక పరంగా. సో మనం చెప్పడమే. సో ఈటెల గారు అసలు జస్ట్ స్టేట్మెంట్ ఇచ్చి వచ్చాడు, పోటీ చేస్తారని కూడా సీరియస్ గా లేదు, ఇంకా కన్ఫర్మ్ టికెటే కాలే. ఇంకా 2022 విషయం ఇది, నేను 2022 అక్టోబర్ చెప్పిన విషయం. జస్ట్ ఆ యాంకర్ ఎక్స్పెక్టేషన్స్ గజ్వేల్కి వచ్చి పోటీ చేస్తా అనుకుంటుండు. ఏంది మీ ఆన్సర్? ఒకవేళ గజ్వేల్ కేసీఆర్ రాజేందర్ పోటీ చేస్తే 100% కేసీఆర్ గెలుస్తాడు. 100% క్లియర్గా. దొంగతనంగా ముచ్చట్లు ఎప్పుడు ఇట్లా గోడ మీద పిల్లి వాటాలు నాతో కావు, క్లియర్గా ఆన్సర్ చెప్పిన. ఓకే, ఇట్లా ఎవరైనా ప్రపంచంలో చెప్తారా? లేదు, అంటే ఒకటంటే సరే ఫ్యాబ్రికేట్ చేశారు, ఏదో చేశారు. మనం తీస్తే చాలా వస్తాయి వీడియోస్. నేను మామూలుగా ఏదో కొన్ని 25-30 వీడియోలు తీసినట్టున్నారు. ప్లే చేయండి క్విక్గా. రకరకాల అంటే ఈ సినిమా రాకముందు చాలా రామాయణాలు చూస్తున్నాం మనం, ఎన్టీఆర్ గారు ఆదిపురుషు గురించి. ఈ రామాయణం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు గురుగారు? ప్రభాస్ జాతక రీత్యా పెద్ద సంచలనాలు అయ్యే అవకాశం అయితే లేదు, ఓ బాహుబలి అట్లా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్న పని లేదు. యావరేజ్, రైట్, అంతే తప్ప ఆదిపురుషు యావరేజ్, డైరెక్ట్ వర్డ్ యావరేజ్ అంతే. ఇంకేం లేదు. తర్వాత తను చాలా ప్రశ్నలు అడిగిండు, గ్రాఫిక్లు అన్నాడు, చిన్నపిల్లలు అన్నాడు, పెద్ద పిల్లలు అన్నాడు. నువ్వేమన్నా చెప్పా యావరేజ్ ఇంతకు మించి నేను మాట్లాడపోనా? హిట్ కాదు, యావరేజే అంతే, బిలో యావరేజ్, అదే టాక్ ఉంది, బిలో యావరేజ్. రైట్ మా నెక్స్ట్. ఇప్పుడు ఉదాహరణ చెప్తామన్న అతి కష్టం, మన జరిగినటువంటి గొప్ప సంగ్రామంలో రఘునందనరావు గారు గెలిచారు. రేపు రఘునందనరావు గెలుస్తారని మీరు చెప్తారా? అంటే అదే ఫ్లో ఉంటుందా? రఘునందనరావు ఓడిపోతాడని చెప్పినట్టే కదా ఇండైరెక్ట్ గా దాని ఆన్సర్. అదే కదా, ఓడిపోయింది కదా. ఇప్పుడు మన బై ఎలక్షన్ లా దుబ్బాకల రఘునందనరావు గెలిచిండు. ఆమె అడిగిన ప్రశ్న అదే, బీజేపీ సర్రుమన్ పోతుంది అంటే నువ్వు సర్రుమన్ పోతుంది అంటున్నావు, రేపు నార్మల్ జనరల్ ఎలక్షన్లల్లో, అసెంబ్లీ ఎలక్షన్లల్లో రఘునందనరావు గెలుస్తాడా? గెలవాడు, నా ఉద్దేశము గెలవాడు కాబట్టి ఓడిపోయాడు. కాదు, పైగా ఆ ప్రశ్న శ్రావణి అడిగే టైంకి బీజేపీ భయంకరమైన స్వింగ్ లో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో 40 సీట్లు పైన వాళ్ళకి వచ్చాయి. మొత్తం కాంగ్రెస్ అయిపోయింది, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనే చర్చ. అప్పుడు చెప్పింది నేను రఘునందనరావు ఓడిపోతాడని. ఓకే, నెక్స్ట్ అమ్మా. ఇది ఆంధ్రప్రదేశ్. తెలంగాణకు సంబంధించి అయితే ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం అయితే ఉంది. ఓకే, అండ్ తెలంగాణలో నెంబర్ 1 పొజిషన్ కోసం కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కొట్టుకుంటే ఫైట్ చేస్తాయి. అండ్ థర్డ్ పొజిషన్ లో బీజేపీ అంటే పుంజుకోవటం వేరు, అధికారంలోకి రావటం వేరు కదా. అందుకనే సో తెలంగాణ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అహెడ్ ఉంది అని చెప్పారు, నెంబర్ 1 పొజిషన్ కోసం. నేను చెప్పిందే జరిగింది. బీజేపీ అప్పుడు ఫుల్ స్ట్రాంగ్ ఉంది. అవును, ఎందుకంటే అసలు బీజేపీ స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది. అసలు ఫస్ట్ బీజేపీ టీఆర్ఎస్ అనుకోరు. నేను అందుకనే బీజేపీ 3వ పొజిషన్ లో ఉంటుంది, ఫస్ట్ పొజిషన్ లో కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ ఉంటాయని చెప్పిన. రెండోది ఆల్రెడీ నా సన్నిహితుల దగ్గర గెలుస్తుందని చెప్పిన. నేను ఎక్కడ టీవీలలో ఎక్కడ నేను ప్రిడిక్షన్ చెప్పలేదు, నేను ఎక్కడ ఓపెన్ గా నా నోటితో నేను ఎక్కడ చెప్పలేదు. వాస్తవంగా అసలు తెలంగాణ ప్రిడిక్షన్ ఎన్నికల గురించి నేను మాట్లాడనే లేదు ఎక్కడ. రైట్ మా నెక్స్ట్ ఇంకా అయితే కాదు ఎవరికి ఈజీ గెలుపు కాదు. రైట్, ఏదో ఒక సంచలనం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పబోయేటువంటి విజయం వస్తుంది. ఎవరికి వచ్చినా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలే మలుపు తిప్పుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం స్టేట్ కనుక తీసుకుంటే కేసీఆర్ గారికి అప్రాతిహతంగా కొనసాగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం గత సంవత్సరాల నుండి సాగుతున్నటువంటి అప్రాతిహతిత విజయాలు కానీ, అప్రాతిహతంగా ఆయన యొక్క రథం కానీ స్లో అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మళ్ళా తన యొక్క పూర్వ ఉత్తేజాన్ని తీసుకునే అవకాశం ఉంది. పూర్తిగా శుష్క చేతనావస్థలో పడి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లేచి యుద్ధానికి సై అయినటువంటి పరిస్థితిలో ఉంది. రేవంత్ రెడ్డి జాతకం బాగుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రి పీఠం మీద కన్నేసినటువంటి వ్యక్తి కేసీఆర్ కాకుండా మరెవరూ లేరు ఇప్పటి వరకు. మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి పీఠం మీద మాత్రమే కన్నేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అంటే ఎక్కడనో ఒక దగ్గర ఏదో ఒక సందర్భంలో అందరూ పడిపోవచ్చు, ఎక్కడనో దగ్గర కేసులకు భయపడవచ్చు, డబ్బుకు టెంప్ట్ అవ్వచ్చు. ఈ రెండింటికి టెంప్ట్ కానటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి గారిని మీరు చెప్పేశారు ముందే, సీఎం క్యాండిడేట్ అని చెప్పినా కదా. సీఎం క్యాండిడేట్ అని చెప్పినా ఇంకోటి ఏంది, అసలు కాంగ్రెస్ పార్టీ పడుకుంది అన్నారు. లేదు అసలు అప్పటి నిజానికి టీవీ చర్చలకు డిబేట్ రావడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు, ఏం మాట్లాడాలి ఏమో. సో నేను నా వర్డింగ్ కూడా అదే ఉంది, సుస్థ చేతనావస్థలో ఉన్న పార్టీ లేచి యుద్ధానికి సై అంటది.
సో వర్డింగ్ కూడా నేను చెప్పింది. సో అంత క్లియర్ గా చెప్పిన నేను ఆల్మోస్ట్ 3 years ముందు 2022 ఉగాదికి జరిగింది ఇది. ఇంతకుముందుదేమో 22 అక్టోబర్లో చేసిన ఇంటర్వ్యూ, ఇది 2022 ఉగాదికి జరిగిన ఇంటర్వ్యూ ఇది. ఆ ఇంటర్వ్యూలో ఇంత క్లియర్ గా చెప్పాను నేను, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అని చెప్పిన. సో మీరు సరే ఇక్కడ ఎట్లా వచ్చింది కాబట్టి వేరే వీడియో ఉందో లేదో తెలియదు నాకు, అది కోడ్ వేరే ఏంటమ్మా వీడియో. రాష్ట్రాలలో 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న వ్యక్తి ఇంతవరకు ఎవరు లేరు సీఎంగా, ఎవ్వరు లేరు. రాజశేఖర రెడ్డి లేరు, చంద్రబాబు నాయుడు లేడు, ఎవరు లేరు. ఐ థింక్ కేసీఆర్ కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఉండకపోవచ్చు. ఇది 22లో చెప్పింది. ఇది ఇంకొకటి ఉంటుంది నెక్స్ట్ అమ్మా రఘురామకృష్ణరాజు గారి గురించి, అది ఉందా వీడియో? అవును, ఆ వీడియో ప్లే చేయండి అమ్మా. లేదు ఇంకా ఆమె జాతకంలో 2022 ఏప్రిల్ నుండి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ కేసీఆర్ గారికి అష్టమ శని ప్రారంభం అవుతా ఉంది. అష్టమ శని ఇట్ ఈస్ వెరీ డేంజరస్. రివర్స్ చేసుకున్నప్పుడు 30 years బ్యాక్ వస్తుంది, 30 సంవత్సరాల కింద వస్తుంది. అంటే 2022 మైనస్ అంటే 82. సో ఇంచుమించు 82 సందర్భం వస్తుంది. 82 సందర్భంలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. 92 ఐ థింక్ 92 మళ్ళీ నవ్వుతున్నారు మీరు. 92 2002 92. సో 92 అన్నప్పుడు అదే చెప్తున్నా, చాలా సందర్భాల్లో మనకు ఆ అష్టమ శని వచ్చినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది జనరల్గా, లేదంటే కష్టాలు. అష్టమ శని అంటే అష్ట కష్టాలు అంటారు. సో అవి మనకు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సో చంద్రబాబు నాయుడు గారి జాతకరీత్యా 2022లో ఐ థింక్ న్యాయపరమైన చిక్కులు ఉండే అవకాశం ఉంది. 2022 ఆగస్టు తర్వాత. రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఏమంటారు అసలుకి? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉగాది తర్వాత ఆయనకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆయనకు నేను మాట్లాడేది రఘురామకృష్ణరాజు గారికి ఉగాది తర్వాత వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తులో మళ్ళీ ఎంపీ అవుతారంటారా? కష్టమా? ఎలా చెప్తారు? జాతకం తెలుసు కాబట్టి. ఓకే, ఏంటి ఆయన జాతకం మీకు తెలిసిన జాతకం? చెప్పండి. ఎందుకంటే ఆయన రైట్ అమ్మా. ఏంటి సార్ రఘురామకృష్ణరాజు గారి అసలు ఇప్పటికీ చాలా మంది 2023 ఉగాది టైంలో చెప్పింది. ఉగాది తర్వాత ఆయనకు నెగిటివ్ అయితే ఆయన అప్పుడే జైలుకు పోయిండు. ఆయన జైలుకు 22 ఆయన జైలుకు పోకముందు 22లో చేసిన ఇంటర్వ్యూ, 22 ఉగాదిలో చేసిన. ఉగాది తర్వాత నెగిటివ్ అవుతుందన్న జైలుకు పోయిండు. ప్లస్ ఆయన మళ్ళీ ఎంపీ అవుతాడా? కాడు. ఇంత క్లియర్గా కాడు, కష్టం, క్లియర్. నాకు తెలిసి ఆయన పొలిటికల్ కెరియరే క్లోజ్ అని నేను అనుకుంటున్నా. కానీ నిన్న మొన్నటి దాకా కూడా ఆయనకి ఎంపీ టికెట్ రాదని ఎవరు బిలీవ్ చేయాలి రాష్ట్రంలో. ఇవాళ ముచ్చట చెప్పకండి మీరు, కానీ 2 ఏళ్ల కిందనే చెప్పిన దుకాణం బంద్ అని. సార్ మీరు 2 ఏళ్ల క్రితం చెప్పారు, నిన్న మొన్నటి దాకా కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజు కూడా ఇంకా ఆయన టికెట్ తీసుకుని పోటీ చేస్తారని బిలీవ్ చేస్తున్నారు. అది నాకు అనవసరం. నేను జాతకాలే నమ్ముతాను. నేను మనిషి నమ్మకాలు ఇవన్నీ నేను ఈ టీవీలలో వచ్చేటి నేను మాట్లాడను. సో RRR ఎంపీ కాడు, అయిపోయింది, ఇక చాప్టర్ క్లోజ్. టికెట్ ఇచ్చినా కాడు. ఒకవేళ మళ్ళీ పుసుకున్న టికెట్ వచ్చింది అంటే మీరు అవుతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నా, టికెట్ ఇచ్చినా నేను ఎంపీ కాడు, అంతే, అయిపోయింది. ఓకే 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 నెక్స్ట్ మా ఎవరు చెప్పినటువంటి పరిస్థితిని క్లారిటీగా చెప్పదలుచుకున్నారు. ఆయన ఏ క్షణమైనా ఏ క్షణమైనా నేను పోటీ చేయను కావాలంటే ఇంకో 10 మంది పోటీ చేయండి అని అనవసరం. సో ఆయనకి చెప్తారు అని చెప్పగలిగినటువంటి ధైర్యము ఏ మనిషికి కూడా, ఆయనతో పాటు తిరిగేటువంటి ఏ మనిషికి కూడా ఉండదు. పవన్ కళ్యాణ్ గారిని అంచనా వేయడం అనేటువంటి శక్తి ఎవరి వల్ల కాదు. నేను ఆయన ఆలోచన విధానం గురించి మాట్లాడుతున్నా. బట్ ఇక్కడ నేను జాతకరీత్యా మాత్రం ఆయనకు 2019లో సీఎం అయ్యేటువంటి యోగం 100% లేదు అనేటువంటిది నేను క్లారిటీగా చెప్పదలుచుకున్నా. కారణం శుక్రుడు. ఉదాహరణ, శుక్రుడు అనేటువంటి వాడు వైవాహిక జీవితాన్ని కానీ కుటుంబ జీవితాన్ని కానీ ఇస్తాడు. 2010 ఉదాహరణ, చిరంజీవి గారి ఫ్యామిలీతో కానీ పవన్ కళ్యాణ్ గారి ఇన్నర్గా నాకు అనవసరం. బట్ అవుట్లుక్ ఏం కనిపిస్తూ ఉంది అంటే ఈయన ఒక్కడే మొత్తం ఇండస్ట్రీని వెళ్తా ఉంటే వాళ్ళందరూ మిగతాగా ఇండస్ట్రీని వెళ్తా ఉన్నారు. సో ఓవరాల్గా మాత్రం పవన్ కళ్యాణ్ గారికి కుటుంబమైనటువంటి వ్యవహారాల్లో, ఆయన వ్యక్తిగతమైన జీవితంలో వచ్చినప్పుడు భార్యకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా వివాదాస్పదాలు ఉంటాయి. అలాగే కుటుంబ పరంగా కూడా వివాదమైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. దానికి కారణం శుక్రుడు, బుధుడు. సో సూర్యుడు అనుకుందాం. సూర్యుడు ఏం చేస్తాడంటే పిఆర్ని ఇస్తాడు. విపరీతమైన జనాల్లో విపరీతమైన పేరుని ఇస్తాడు. బట్ ఆ పేరు అనేటువంటిది ఓట్ల కింద కన్వర్షన్ కాదు. తను ఒక కింగ్ మేకరే కాగలుగుతాడు తప్ప ఒక వ్యక్తిని రాజపీఠం మీద కూర్చోబెట్టడానికి లేదా దింపడానికి పనికి వస్తాడు తప్ప తాను రాజయోగంలో పీఠం మీద కూర్చోవడానికి ఈ జాతకంకు అర్హత లేదు అనేటువంటిది నా క్లారిటీ. రైట్ సార్. సో అట్లా సార్ ఏంటి సార్ అది? ఇప్పుడు అంతా చర్చ అదే కదా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని కాపు సామాజిక వర్గాలు, హరిరామ్ జోగి గారు రోజు లేఖలు ఇదంతా ఉంటే, పవర్ షేరింగ్ అడుగుతుంటే ఆయన నాకు వద్దు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని ఆల్మోస్ట్ ఇచ్చేసి వచ్చేసారు. మీరు దాన్ని 7 ఏళ్ల క్రితం ప్రెడిక్ట్ చేశారు. 2017 డిసెంబర్ 31వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయిన వీడియో అది లైవ్.
4 గంటలు నన్ను ఆడుకున్నారు అందరూ. దాంట్లో ఒకటే విషయం చెప్పిన, పవన్ కళ్యాణ్ ఈసారి గెలవడు, అసలు పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు అని కుండలు బద్దలు కొట్టినటువంటి వీడియో. ఎప్పటికీ ఉండలేదు, లైఫ్ లాంగ్ లేదు. ముఖ్యమంత్రి యోగం లైఫ్ లాంగ్ లేదు, రాసుకోండి. మళ్ళీ ఇది కూడా తీసుకోవచ్చు ఇప్పుడు చెప్పేది స్టేట్మెంట్ ను. అదే చెప్పిన ఆ రోజు, ఈయనకు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు అని చెప్పిన. రెండవది, ఈయన వ్యక్తిగతమైనటువంటి వివాహాల విషయంలో విపరీతమైన గొడవలు అయితే అని చెప్పిన. రేణుగారితో అప్పటికి ఇంకా డివోర్స్ కాకముందు చెప్పింది, రెండో పెళ్లి నడుస్తుంది, తర్వాత ఇంకో పెళ్లి అయింది, అది చెప్పిన. తర్వాత కుటుంబంలో గొడవలు అయితే అని చెప్పిన. తర్వాత ఈయన రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు సమర్థాత్మకంగా అవుతాయి అని చెప్పిన. ఒకటే ప్రిడిక్షన్లో ఒకటే వీడియోలో దగ్గర 4 ప్రిడిక్షన్లు చెప్పిన. 4 కరెక్టే. అంటే ముఖ్యమంత్రి అవుతారా లేదని ఇంకా అది లైఫ్ టైం కాబట్టి చూద్దాం ఈ ఎలక్షన్ తర్వాత. 2019లో కాడని చెప్పిన, క్లారిటీ 2019లో కాడు అని చెప్పిన. అది జరిగింది, బట్ ఇప్పుడు చెప్తున్నారు మీరు ఎప్పటికీ ఇప్పుడు చెప్పేది ఎప్పటికి కాడని. మీరు ఆశ వదిలిపెట్టండి, అది వద్దు, అది సీఎం అనే పదం వదిలిపెట్టండి. అంటే మీరు అనుకుంటారేమో, నాకు తెలిసి ఎవరు అనుకోవట్లేదు. కాపులు సామాజిక వర్గం కూడా అనుకోవట్లేదు. సరే, కాపులు అనుకున్నా, నేను అనుకున్నా, మీరు అనుకున్నా, జాతకం ఉందా లేదా అని. జాతకం మధు కూడా జార్ఖండ్ లో 1 సీట్ గెలిచి కూడా అయ్యాడు కదా సార్. ఎవరు? మధు కూడా జాతకం. అది మీరు చెప్తుంది ఆయన జాతకం ప్రకారం లేదు. జాతకం ఆయనతో నాకేం పంచాయతీ, జాతకమే. జాతకం ప్రకారం లేదు ఇంకా, అంతే. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన పాజిటివ్గా, సరే మీరు చెప్పిన అన్ని నిజమైనవి. దాదాపు ఒక 37 కనపడ్డాయి నాకు. 37 ప్రిడిక్షన్స్ మీరు చెప్పిన పర్ఫెక్ట్గా కనపడ్డాయి. బట్ మీరు కేటీఆర్ సీఎం అవుతారని చెప్పారనేది ఒక వీడియో తిరుగుతుంది. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ 2023 ఎలక్షన్లలో నేను తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 3వసారి అధికారంలోకి వస్తుంది అని నేను చెప్పినట్టుగా జనాలకు ప్రొజెక్ట్ చేసి మాట్లాడుతున్నారు. వీడియో లేదు, ఎక్కడ వీడియో లేదు. తెలివికి ఏం చేసిరంటే 3వ తారీఖు డిసెంబర్ నాడు ఎన్నికలు అయిపోయి ఫలితాలు రాగానే 4వ తారీఖు పొద్దున్నే కేసీఆర్ బొమ్మ ఒక దిక్కు, నా బొమ్మ ఒక దిక్కు పెట్టి 3వసారి తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడు అని చెప్పిన వేణుస్వామి ఓడిపోయింది. వేణుస్వామి. సో ఆంధ్రాలో కూడా గెలవాడు జగన్. సో ఆంధ్రాలో జగన్ గెలుస్తాడు, ఆంధ్రాని రిలేట్ చేస్తూ ఇది జరగదు అని చెప్పి జనాల మైండ్లోకి నూరిపోసే ప్రయత్నం చేస్తూ వీడియో లేదు, మన్ను లేదు, జస్ట్ ఒక తమ్మునేలు పెట్టి ఒక పక్క కేసీఆర్, ఒక పక్క నేను ఏమనంటే 3వసారి కేసీఆర్ సీఎం అవుతాడు అని చెప్పిన వేణుస్వామి అని చెప్పి ట్రోల్ చేస్తే కేటీఆర్ సీఎం అవుతాడని మీరు అన్నట్టుగా అదే చెప్తా. కొంతమంది కేటీఆర్, కొంతమంది కేసీఆర్. నేను చెప్తా కదా, ఆ వీడియో ప్లే అయినాక చెప్తాం మనం. వీడియో ఉందమ్మా, ప్లే ప్లీజ్. ఆల్టర్నేటివ్ లేదు, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. కానీ 2023లో కేసీఆర్ గారి పార్టీ టీఆర్ఎస్ అనేది గెలిస్తే రాసి పెట్టుకోండి, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్. డైరెక్ట్ సీఎం కేసీఆర్ గారు సీఎం గారు, డైరెక్ట్ కేటీఆర్ సీఎం, డైరెక్ట్ ప్రమాణ స్వీకారమే కేటీఆర్ గారు చేస్తారు 2023లో. నేను చెప్పేది ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే, నేను ఒకవేళ ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకో, అప్పుడు చూద్దాం ఎవరు లీడర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తాడా, రాజగోపాల్ రెడ్డి వస్తాడా, లేకుంటే రేవంత్ రెడ్డి అవుతాడా, లేకుంటే ఇంకెవరు అవుతారు. బీజేపీ ఉంది, బీజేపీ నుండి బండి సంజయ్ అవుతాడా, కిషన్ రెడ్డి అవుతాడా, డీకే అరుణ అవుతారా. రైట్. సో మీరు ఇక్కడ టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాలా, ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే అని చెప్పారు. వెరీ క్లియర్. దీన్ని పట్టుకొని ట్రోల్ చేశారు. ఈ వీడియోని ఏం చేశారు అంటే మొత్తం వీడియో ఇవ్వకుండా జస్ట్ దాన్ని కేటీఆర్ డైరెక్ట్ సీఎం రాసుకోండి అన్న పదం ఉంది కదా, ఆ ఒక్క పదాన్ని బేస్ చేసి నేను కేటీఆర్ సీఎం అవుతాడు అని చెప్పినట్టు కొంతమంది ట్రోల్ చేసిర్రు. కేసీఆర్కు ఆల్టర్నేటివ్ లేదు, కేసీఆర్ సీఎం అన్న దాన్ని ట్రోల్ చేసి మొత్తం మీద చెప్పి, నేను యాక్చువల్గా సందర్భానుసారం చెప్పింది ఏంటంటే ఒకవేళ అనే పదాన్ని తీసేస్తే గింత జరిగింది, చాలా కనుక తీసేసినట్టు. ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ గాడు కేటీఆర్ అవుతాడు, ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి అవుతాడా, ఇంకెవరు అవుతాడు, ఒకవేళ బీజేపీ గెలిస్తే, ఇది నేను చెప్పింది. ఎక్కడ కూడా నేను కేసీఆర్ గెలుస్తాడు అనే విషయం చెప్పలేదు. ఈ ట్రోల్ను పట్టుకొని, దీన్ని పట్టుకొని ఈ కొంతమంది కావాలని నన్ను టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేసిన భాగంగా నన్ను జనాలు ఈ కొన్ని ప్రత్యేకించి కొంతమంది మీడియా వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు నన్ను ట్రోల్ చేయడానికి వాడుకొని నేను చెప్పినవి జరగాయి అని చెప్పి జనాల్లోకి ఇంజెక్ట్ చేయడానికి వాడుతున్నటువంటి వీడియో, ఒరిజినల్ వీడియో. వ్యూవర్స్ కూడా చెప్తున్నాను, వేణుస్వామి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని జరిగిన ప్రచారం నేను కూడా బిలీవ్ చేశాను. ఆ థంబ్నెయిల్స్ అవి చూసి పూర్తిగా అన్ని వీడియోలు అన్ని చూడడం కాబట్టి వేణుస్వామి ఇలా చెప్పారా కావాలంటే ఒకసారి పీసీఆర్ మళ్ళీ ఒకసారి ప్లే చేయండి మా వీడియో అనుకున్నా. బట్ ఈ వీడియో చూసిన తర్వాత క్లారిఫికేషన్ వచ్చింది. యా ప్లీజ్ పీసీఆర్ ఆ వీడియో మళ్ళీ ప్లే చేయండి. టీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్ లేదు, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. కానీ 2023లో కేసీఆర్ గారి పార్టీ టీఆర్ఎస్ అనేది గెలిస్తే రాసి పెట్టుకోండి, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్. డైరెక్ట్ సీఎం కేసీఆర్ గారు సీఎం గారు, డైరెక్ట్ కేటీఆర్ సీఎం, డైరెక్ట్ ప్రమాణ స్వీకారమే కేటీఆర్ గారు చేస్తారు 2023లో. నేను చెప్పి ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే, నేను మాట్లాడేది ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకో, అప్పుడు చూద్దాం ఎవరు లీడర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తాడా, అదే జరిగింది కదా.
సో ఈ వీడియోతో బహుశా అందరికీ క్లారిటీ వస్తుంది ఎస్ అనుకుంటున్నాను. అదే ఒకసారి చెప్పండి. ఈ వీడియోనే మొత్తం ట్రోలింగ్ ముఖ్యమైనటువంటి వీడియో ఇది. చాలా మంది లోపలికి కూడా వెళ్ళి చూడండి, పైన thumbnail చూసి వేణుస్వామి చెప్పారంట కాలేదంట, లేకపోతే ఈ పర్టికులర్ 10 seconds తీసేసి దాన్ని రకరకాలుగా షార్ట్స్ వేసి వీడియోస్ వేసి ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, ఓ పొలిటికల్ పార్టీ ఆర్గనైజ్డ్గా టు డిఫేమ్ వేణుస్వామి చేసిన కుట్ర. సో ఆ కుట్ర మీ ముందు నేరుగా వీడియో రూపంలో చూపిస్తున్నాను, చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. ఆయన ఒకవేళ అన్నారు కంటిన్యూటీలో కాంగ్రెస్ గెలిస్తే వీళ్ళు అని, భారతీయ జనతా పార్టీ గెలిస్తే వీళ్ళు అని, అన్ని పార్టీలకు సంబంధించి సీఎం రేస్లో ఉన్న వాళ్ళ పేర్లను కూడా వేణుస్వామి కోట్ చేయడం చూసాం. సో దీన్ని బట్టి అర్థమవుతుంది వేణుస్వామిపై జరుగుతున్న ట్రోల్స్ వెనుక, వేణుస్వామిపై జరుగుతున్న దుష్ప్రచారం వెనుక ఆర్గనైజ్డ్గా కొంతమంది పనిచేస్తున్నారు అని, ఆర్గనైజ్డ్గా కావాల్సిన వీడియోలను ఎడిట్ చేసి చేస్తున్నారు అని. ఇది ఇప్పటివరకు రాజకీయ పార్టీలకు సంబంధించి జరిగింది, కొంతమంది సెలబ్రిటీల విషయంలో జరిగింది. బట్ వేణుస్వామి ఒక ఆస్ట్రాలజర్ పైన ఈ స్థాయిలో కుట్ర చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఒకసారి వ్యూవర్సే డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి పీసీఆర్ ఫొటోస్ ప్లే చేయమా. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారితో. సో ఈ ఫోటో చూసిన తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోవర్తో అని, లేకపోతే ఆయన కోసం పనిచేస్తున్నారని అనుకుంటారు కదా. అనుకుంటారంటే ఆ రోజు ఎక్కడ సరే ఇది కాకినాడ పాదయాత్ర పాదయాత్రలో కాకినాడ దాడిశెట్టి రాజా గారు రమ్మంటే వెళ్ళి ఆ రోజు కలిసి స్వర్ణ మేడం వాళ్ళందరూ వెళ్ళిన రోజు నేను కూడా వెళ్ళి ఆయనతో పాటు నేను యాక్చువల్గా 4 కిలోమీటర్లు నడుద్దాం అనుకున్నా. బట్ ఆయన నడకకు అప్పటికి నా చెప్పులు పోయినాయి, నా లుంగి పోయింది, నా అంగి పోయింది. ఈ బాధ పడలేక ఆయన అందుకోలేక దండం పెట్టి నేను పక్కకు వచ్చిన. అంత స్పీడ్, ఆ స్పీడ్ నేను అందుకోలేకపోయినా. జస్ట్ ఒక 100 అడుగులు వేసేలోపే ఆయన ఎక్కడో ఉంటున్నాడు. ఆ స్పీడ్ నేను అందుకోలేకపోయినా. నాకు దమ్ము వచ్చేసింది, ఆయాసం వచ్చేసి అన్న నేను వెళ్ళిపోతా అన్న అని చెప్పేసి నేను పక్కకు వచ్చిన. జనరల్గా అంటే నేను ఆల్రెడీ ఓదార్పు యాత్ర కూడా నేనే ప్రారంభించింది, నేను ఓదార్పు యాత్ర విజయనగరం జిల్లాలో. సో అందుకని నేను దీనికి కూడా వెళ్ళి నుండి పిలిచినప్పుడు అనుకోకుండా ఆ రోజు నాకు టైం దొరికింది. రాజమండ్రిలో దిగి బై రోడ్ వెళ్ళి ఒక 10 నిమిషాలు ఆయనతో పాటు నడిచి మళ్ళీ నేను వచ్చేసిన. అది ఆ ఫోటో. అది ఓకే. నెక్స్ట్ ఫోటోమా. ఇది క్రికెటర్ అండి, న్యూజిలాండ్ క్రికెటర్స్. ఇది ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్ క్రికెటర్. ఇవన్నీ మామూలుగా ట్రోల్ అవుతుంటాయి కదా సోషల్ మీడియాలో, అవి ఇవి. రైట్. నెక్స్ట్ అమ్మా. ఇది రాహుల్ గాంధీ గారి జాతకం చెప్పినప్పుడు చెన్నైలో. అవును, ఏం చెప్పారు ఆయన జాతకం? మీరు ప్రధానమంత్రి కాలేడు, పెళ్లి కాదు అని చెప్పిన. ప్రధానమంత్రి కాలేడా ఆయన? ఒకవేళ పార్టీ కాంగ్రెస్ రూలింగ్లోకి వచ్చినా, వచ్చినా ఆయన ప్రధానమంత్రి కాడు అని చెప్పిన. సో పవన్ కళ్యాణ్ ఈయన కూడా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ వేరు, ఈయన వేరు. పవన్ కళ్యాణ్ పార్టీ రూలింగ్లోకి రాదు కదా. నేను అనేది ఇక్కడ ఈయన పార్టీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చినా ఈయన ప్రధానమంత్రి కాలేడు. ఎవరినో మల్లికార్జున ఖర్గేనో ఇంకొకరినో కూర్చోబెడతారు పీఠంలో తప్ప ఈయన ప్రధానమంత్రి యోగం లేదు, ప్లస్ పెళ్లి యోగం లేదు అని చెప్పిన. ప్రియాంక గాంధీ గారు కూడా తెలుసా? వాళ్ళిద్దరికి లేదు. అది క్లారిటీ ఇచ్చింది. డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ కూర్చున్న. ఆ రోజు నేను రిసీవ్ చేసుకున్నారు. అది రాడిసన్ బ్లూ హోటల్ చెన్నై. డైరెక్ట్ ఎంట్రీనే అది. అక్కడ ఆశీర్వచనం కాగానే డైరెక్ట్ రూమ్ లోకి తీసుకుపోయి కూర్చోబెట్టారు, మాట్లాడారు, చాలాసేపు మాట్లాడారు. నోవే. రైట్. నెక్స్ట్ అమ్మా. ఇది గీతారెడ్డి గారు, పాతది, ఎప్పుడో జిల్లా మంత్రి సీనియారిటీ తెలవడానికి. ఐ థింక్ ఇది 20 ఏళ్ల కింద ఫోటో అనుకుంటా. అప్పుడు 94లో కూడా మంత్రిగా ఉన్నట్టున్నారు కదా. 94 మంత్రి, మా కాన్స్టిట్యున్సీ కదా, గజ్వేల్. సో అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నిరాశ కలిగించే వార్త. మీరు రాహుల్ గాంధీ గారు ఈసారి ప్రధానమంత్రి అయిపోతారు దేశం నుంచి. జనరల్ గా వాళ్ళ కులం, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ కుటుంబం నుండి ఇంకా గారా అయిపోయినట్టు. అయిపోయింది. రాజీవ్ గాంధీ గారితో లాస్ట్ వాళ్ళ గారికి ఎవరు గారు సెంటిమెంట్ కూడా. సోనియా గాంధీ గారు కూడా ఇటలీ ఆస్ట్రేలియా బాగా నమ్ముతారు. సో అందుకని ఆమె అసలు అవకాశం ఇయ్యరు రాహుల్ గాంధీకి. తీసుకుంటే లైఫ్ థ్రెట్ ఉంది అని వాళ్ళ జాతకంలో ఎవరు ప్రధానమంత్రి పీఠంలో కూర్చున్నా లైఫ్ థ్రెట్ ఉంది అని చెప్పి వాళ్ళకు జ్యోతిష్కులు చెప్పారు, ఇటలీ జ్యోతిష్కులు. అందుకని దే బిలీవ్ దట్. అందుకని రానియరు ఆమెను, ఎవరిని రానియరు పీఠంలో కూర్చో. ఒకవేళ వచ్చినా గవర్నమెంట్ వేరే వాళ్ళు కూర్చుంటారు, మల్లికార్జున ఖర్గేనో ఇంకో థర్డ్ పర్సన్ ఇంకో కూర్చుంటారు, కానీ వీళ్ళనైతే కూర్చోబెట్టారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని టార్గెట్ చేయడం వెనక రీజన్ ఈ ఆస్ట్రాలజీ చెప్పడం ఒకటేనా సార్? వేరే ఏమన్నా వాళ్ళతో వేరే ఏం లేదు, ఓన్లీ ఆస్ట్రాలజీ. ఎందుకంటే మీరు ఇంతకుముందు వీడియోస్ చూస్తే చంద్రబాబు నాయుడు గారితో చాలా దగ్గరగా ఉన్నారు, క్లోజ్ గా ఉన్నారు, ఆశీర్వదించారు, బాలకృష్ణ గారి దగ్గర. తెలుగుదేశంలో చాలా మంది, నాకు చాలా సన్నిహితులు చాలా మంది ఉన్నారు, నాకు చాలా మంది ఉన్నారు. మన కమ్మపాటి రామ్మోహన్ రావు గారు కానీ చాలా మంది ఉన్నారు. బట్ అందరూ క్లోజ్ ఉంటారు. బట్ చాలా మంది బిలీవింగ్ విషయానికి వచ్చే వరకు కొంతమంది బిలీవ్ చేయరు, మనం చెప్పింది ఎగనెస్ట్ అనుకుంటారు. అట్లా చాలా మంది నాతో నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ మీరు చెప్పే మాట వల్ల వాళ్ళకి పొలిటికల్ గా డ్యామేజ్ జరుగుతున్నప్పుడు లోపల హట్టింగ్ గా ఉంటుంది. మరి హట్టింగ్ గా ఉంటారంటే మరి నేనేం చేయాలి? నా ప్రొఫెషన్ ఇది కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, సచ్చే వరకు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు తిడతాడు, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని తిడతాడు.
రైట్, నా ప్రొఫెషన్ అది కాదు. నేను ఓన్లీ ఆస్ట్రాలజర్. నేను జరగబోయేటి సమాజానికి చెప్పడం నా బాధ్యత. సో ఈ రకంగా బయటకు వచ్చే సమాజంలో చెప్పినటువంటి జ్యోతిష్కులు భారతదేశంలో ఎవరు లేరు. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు నేను చెప్పిన వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాలేదు. నేను ఎవరు నా దగ్గరకు వచ్చి పూజలు చేయించుకోవట్లేదు. సో నేను ఎవరినో బ్లాక్మెయిల్ చేయడానికి నేను చెప్పట్లేదు. అట్లాంటప్పుడు దీనివల్ల ఇలా చెప్పడం వల్ల నాకున్న రేపు నా మార్కెట్ పడిపోతుంది కానీ పెరగదుగా. అంతేగా, క్రెడిబిలిటీ లూజ్ అయితే మీకు మళ్ళీ క్రెడిబిలిటీ ఉంది కానీ ఈయన బయటికి చెప్తున్నాడు అనే విషయాల వల్ల నా దగ్గరికి చాలా మంది రాకుండా, సీక్రసీ లేదు కాబట్టి వాళ్ళ ప్రైవసీ పోతుంది కాబట్టి నా దగ్గరికి రారు కదా. అయినా నేను డేర్గా చెప్తున్నా అంటే నాకంటూ సపరేట్ పిఆర్, నాకంటూ సపరేట్ జనాలు, నాకంటూ క్లయింటేల్ నా దగ్గర ఉన్నట్టేగా. ఆ క్లయింటేల్ కోసము, వాళ్ళను బ్యాలెన్స్ చేయడం కోసము, లేకపోతే నా పిఆర్ని పెంచుకోవడం కోసము, నా మార్కెట్ను నేను నిలుపుకోవడం కోసము, లేదా నా బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకోవడం కోసం నేను చెప్తున్నా ఇవన్నీ. అంతే తప్ప దీనివల్ల నాకు వచ్చే నష్టము లాభము ఏం లేదు. ఇంకా వాస్తవంగా నాకు నష్టమే. ఎందుకంటే జనాలు నన్ను దాడి చేస్తూ ఉన్నారు. నన్ను నమ్మేవాళ్ళు 10 మంది అయితే తిట్టేవాళ్ళు 90 మంది వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వైడ్ రేంజ్లో డబ్బులు ఖర్చు పెట్టి నన్ను తిట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్న ఒక యాంకర్ నా గురించి ఇంటర్వ్యూ చేస్తుందంటే ఆమె ఛానల్, ఆమెకు ఫోన్ చేసి ఆమెను టీడీపీ గ్రూప్ నుండి తీసేసారు. ఎందుకు తీసేసారు అంటే నువ్వు వేణుస్వామితో ఇంటర్వ్యూలు చేస్తున్నావు, ఆయన జగన్ గెలుస్తారని చెప్తుండే కాబట్టి నేను తీసేసినావు. ఇప్పుడు జనాలకు ఓట్లు వేయని వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ లిస్ట్ లోంచి తీసేస్తారా? ఏమో మరి. ఇప్పుడు ఇదే ఉండదు కదా లైఫ్ లాంగ్. ఒక మాట చెప్పినండి, ఇప్పుడు ఇందాక ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ 2039 తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అంటే దాని అర్థము జగన్మోహన్ రెడ్డికి ప్రాబ్లం అన్నట్టే కదా. అంతే, 29 తర్వాత 30 తర్వాత అప్పుడు కూడా నేను జగన్ గెలుస్తానని చెప్పాలా? అంటే నేను జాతకాన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది తప్ప నాకు ప్రేమ ఉందనో ఒక వ్యక్తిని కంటిన్యూగా సాగనంపలేను కదా. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ముఖ్యమంత్రి. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ ఓడిపోద్దని మాత్రమే చెప్పారు ఇక్కడ. బట్ వైఎస్ కుటుంబంలో ఒక మనిషి చనిపోతారని చెప్పారు. ఇద్దరు మనుషులు, రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని చెప్పారు, చంద్రప్రసాద్ రెడ్డి గారు చనిపోతారని చెప్పిన, జగన్మోహన్ రెడ్డి గారు జైలు పోతారని చెప్పిన. మరి వాళ్ళు నా మీద కోపాన్ని ప్రదర్శించాలి కదా. చచ్చిపోతారని చెప్పండి, అంతకంటే ఏముంది? ఇంకంతకంటే ఏముంటుంది? అదే కదా. మరి వాళ్ళు బాగానే యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు నన్ను ఎప్పుడు ట్రోల్ చేయలేదు. ఈవెన్ సాక్షి టీవీలో చెప్పిన. నేను సాక్షి టీవీలో కూడా నేను చెప్పిన. నేను సాక్షి టీవీలో 1 month చెప్తే నన్ను తట్టుకోలేక పంపించేసారు. ఈ అన్ని నిజాలు చెప్తున్నాడు, ఈయన తట్టుకోలేమని అని పంపించేసారు. బట్ ఈ అటాక్ లేదు కదా. అటాక్ ఎవరు చేయరు, జనరల్ గా బిలీవ్ చేస్తారు. అంటే ఇగ్నోర్ చేస్తారు. ఇగ్నోర్ చేయడం పక్కన పెడితే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు టీడీపీ రాదు అని నేను చెప్పినప్పుడు టీడీపీ ఎట్లా వస్తుంది అని ప్రయత్నం చేయాలి. రావడం కోసం ఏం చేయాలి అని ప్రయత్నం చేయాలి. రెమెడీ ఏం చేయాలి? అది వదిలేసి అటాక్ మొదలు పెట్టారు. ఎప్పుడే కానీ శత్రువు గురించి మనం చెప్పినప్పుడు శత్రువు నుండి పాఠాలు నేర్చుకొని మనం ఈజీగా గెలవడానికి అవకాశం ఉంటుంది. కరెక్ట్. కానీ శత్రువు గురించి బలాబలాలు చెప్పినప్పుడు శత్రువు బలాబలాలు చెప్పినవాడు నీకు మిత్రువు. నేను జగన్ గురించి మాట్లాడుతున్నా అంటే ఇండైరెక్ట్గా నేను టీడీపీకి మిత్రున్నే. ఎందుకంటే జగన్ గెలుస్తాడు అని నేను చెప్తున్నాడే దాని అర్థం ఏంటంటే నువ్వు జాగ్రత్త పడు అని చెప్తున్నా. అసలు నేను అలర్ట్ చేస్తున్నా అంటే నేను నీకు మిత్రుని లాంటి. నువ్వు అప్పుడేం చేయాలి? నీ శత్రువు బలాబలాలు ఏంది, నీ బలాబలాలు ఏంది సమీక్షించుకొని నువ్వు ఆయన ఎట్లా దెబ్బ కొట్టాలో ఆలోచించాలి. పెట్టి నేను చెప్పిన నా మీద దాడి చేస్తే ఉరుమురి మంగళం మీద పడ్డట్టు ఉంటుంది. అదేదో సినిమాలో వాడు అంటాడు, బాగానే ఉంది మీరు వీళ్ళను హీరో కొట్టుకొని కామెడీ మీద పడ్డట్టున్నది అన్నట్టు నా మీద పడితే లాభం ఏముంది. ఫోటోస్ వచ్చాయి చూద్దాం. ఇది క్రికెటర్, న్యూజిలాండ్ క్రికెటర్. ఇదంతా ఆస్ట్రేలియాలో. నేను సేమ్ హోటల్లోనే ఉన్నాం. నేను వాళ్ళందరూ ఒకటే ఉన్నాం. ల్యాంగామ్ హోటల్ అని ప్రపంచంలోనే రిచెస్ట్ హోటల్ అది. ఆ హోటల్లో నేను కూడా దిగిన. అప్పుడు దిగినప్పుడు ఇది వాళ్ళతో అందరి సరదా పొద్దున్నే బయటకు వచ్చినప్పుడు వాళ్ళతో దిగిన ఫోటోలు ఇవన్నీ. మీరు ఏంటి మ్యాచ్ ఫిక్సింగ్ కూడా చేస్తుంటారా? అది ఒక్కటి తక్కువ ఉంది ఇప్పుడు కొత్తగా. మీరు ఇంటికి ఇచ్చారు కదా, నెక్స్ట్ అదే ఒక మ్యాచ్ ఫిక్స్ చేస్తే చాలు, లైఫ్ సెటిల్ అంటారు బుకింగ్ తోటి. కాదు సార్, మీరు విదేశాలకు వెళ్ళినా ఇంటర్నేషనల్ గా టాప్ హోటల్లో, లగ్జరీ హోటల్లో ఉన్న డ్రెస్ మాత్రం అదే ఉంటుందా? డ్రెస్ అదే ఉంటుంది. ఎక్కడికి పోయినా సరే, బ్యాంకాక్ పోయినా అదే డ్రెస్లో ఉంటా. మళ్ళీ మీరు క్వశ్చన్ మార్క్ పెట్టదు, అక్కడ పోయినా అదే ఉంటా. ఈజీ గుర్తుపట్టాలి మిమ్మల్ని. పడతారు కదా, అదే బాధ కదా. ఇప్పుడు మన దుబాయ్లో చెప్తా, మన దుబాయ్కి వెళ్ళిన మీకు ఇప్పుడు పెట్టమంటే అది పెడతా. దుబాయ్కి వెళ్తే పంపించండి. దుబాయ్కి వెళ్తే నేను పోయి కూర్చున్న 10 నిమిషాలకి పబ్కి వెళ్ళిన, రిచెస్ట్ పబ్ బ్యాంకాక్. పోగానే రారా సామే అని పాట స్టార్ట్ అయింది. సాబ్ నమస్తే సాబ్ అని వచ్చిన్నాడు, గుర్తుపట్టిండు. పాట చూస్తే రారా సామి అని వస్తుంది. అక్కడ కూడా నా బాధ వచ్చి సెల్ఫీలు తీసుకుంటారు. అరే ఇక్కడ కూడా నా రాత్రి 1 గంట రాత్రి దొంగతనం వచ్చి 10 నిమిషాలు ఎంజాయ్ చేసిపోదామని వస్తే పబ్బుకు ఇక్కడ కూడా నా బొమ్మలు వేసి వెల్కమ్ వేణుస్వామి అని బొమ్మలు వేసి ఏందిరా సో అంత పాపులర్ అయిపోయారు మీరు. అంత గౌరవం అయిపోయింది. టీఆర్పీ విపరీతంగా ఇంటర్నేషనల్ పెరిగింది. ఫోటోమా? ఇది కూడా అదే. ఓకే, నెక్స్ట్
జిమ్మీ ఈషం అంట అతను. జిమ్మీ ఈషం జిమ్మీ ఫేమస్ బ్యాట్స్మెన్. సో వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్లో ఉంటారా సార్ ఆ క్రికెటర్స్ మళ్ళీ మీతోటి? వాళ్ళ మేనేజర్లు వాళ్ళు వీళ్ళు ఎప్పుడన్నా జాతకాలు కావాలంటే మనతో జాతకాలు మాట్లాడతారు. మీరు వాళ్ళతో మామూలు కలిసినప్పుడు కూడా జాతకాల గురించి జాతకాల గురించే మాట్లాడతాను నేను. వాళ్ళ ఉత్తగా ఎందుకు కలుస్తాను నేను? నాకు ఉత్తగా సెల్ఫీలు దిగే అలవాటు నాకు లేదు. జాతకాలు అయిన తర్వాత డిస్కషన్ ఇదంతా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కూర్చున్నప్పుడు అందరూ ముందు రోజు చూసి అరే ఈయన మన దగ్గరకు వచ్చిండు కదా, ఈయన ఫేమస్ కదా అని చెప్పి నెక్స్ట్ నా జాతకం చెప్పు అని కంటిన్యూ అందరు జాతకాలు చెప్పించుకున్న తర్వాత జరిగింది ఇది. సో మామూలుగా వాళ్ళు గూగుల్ చేస్తారు కదా వేణుస్వామి గూగుల్ చేయగానే వేణుస్వామి అనగానే వాళ్ళకి అర్థమైపోతుంది మనం వీళ్ళు టాప్ లిస్ట్ లో ఉన్నాడు, ఈయన బాగా చెప్తున్నాడు అని చెప్పేసి మనల్ని ఎంక్వైరీ చేసి అట్లా చేయించుకున్నది. ఓకే ఓకే ఓకే. ఇది రాజశేఖర రెడ్డి గారితో వెనకాల అందరూ తీరుతారు కదా, వెనకాల మీకు ఎవరెవరు కనిపిస్తారు చూడండి ఒకసారి. విజయమ్మ గారు కనపడుతుంది. కాదు విజయమ్మ పక్కన స్వర్ణమ్మ వెనకాల వినయ్, డైరెక్టర్ వివి వినాయక్ పక్కన ప్రభాస్. వెనక పైన విజయమ్మ గారి పైన ఉన్న తల ప్రభాస్ గారు. ఎస్. ఓకే. ఎక్కడది? ఇది అన్నపూర్ణ స్టూడియో, యోగి సినిమా ముహూర్తం నేనే చేసిన. చంద్రప్రతాప్ రెడ్డి గారు అని చెప్పిన కదా, చనిపోయిన చంద్రప్రతాప్ రెడ్డి గారు ఆయన ప్రొడ్యూసర్ గా నిర్మించిన సినిమా ఇది. యోగి, ప్రభాస్, నయనతార హీరోయిన్లు. నేనే ముహూర్తం పెట్టినది పెద్ద ఆయన ఓపెనింగ్ వచ్చేటప్పుడు. ఓకే. ప్రభాస్ గారు మీరు ఒకే ఫ్రేమ్ లో ప్రభాస్ వేణుస్వామి అంటే అందరు అనుకుంటారు కదా, నాకు తెలియదని. ప్రభాస్ గారి ముహూర్తం నేను పెట్టినది. ఓకే 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 ఓకే. సో ప్రభాస్ తో మీకు పర్సనల్ ఉంది. శౌర్యం సినిమా, లక్ష్యం సినిమాలకు నేను పూజ చేసినప్పుడు ప్రభాస్ గారే కొబ్బరికాయ కొట్టిరు వచ్చి. ఎందుకంటే గోపిచంద్ ప్రభాస్ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, అందువల్ల చాలా సార్లు ప్రభాస్ నన్ను కలిసిరు. అంటే మేమిద్దరం కలిసిన సందర్భాలు ఉన్నాయి చాలా సార్లు అట్లా. ఓకే ఓకే. ఇంకేమున్నాయి ఫొటోస్? ఇదెవరు? ఇది ఇంకొక క్రికెటర్ అండి. ఐ థింక్ అతను అనుకుంటా. మీరు ఇక్కడ కంటే బయట ఎక్కువ ఉంటారా సార్? బయట కూడా చాలా మా కంట్రీస్ లో నాకు చాలా పెద్ద క్లయింటేల్ అండి నాది. చాలా మందికి తెలియక అమాయకులు ఏదో చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాలు కాదు మీకు అసలు నార్త్ ఇండియా నాది ఎక్కువ అండి. నాది యూపీ నేను చూస్తా, బీహారు, బెంగాల్, చెన్నై, ఢిల్లీ ఎక్కువ చాలా పార్టీలు నేను చూస్తుంటా. పార్టీస్ కొన్ని పార్టీలకే నేను పొలిటికల్ ఆస్ట్రాలజర్ ఉంటా, ప్లస్ మెయిన్ బిజినెస్ పెద్ద బిజినెస్ పీపుల్ అందరికి నేను చాలా మందికి ఉంటా. ఇది అదే ఓపెనింగ్, అది పూర్ణకుంభ స్వాగతం పెద్ద అయింది. అక్కడ ఎవరెవరు ఉంటారు? మేడం ఉంటారు, పెద్ద ఆయన ఉంటారు, పక్కన రవీంద్ర రెడ్డి గారు. మేయర్ గా ఉండేవాళ్ళు. మేయర్ ఇప్పుడు ఎమ్మెల్యే కమలాపురం ఎమ్మెల్యే, ఇప్పుడు కాబోయే మళ్ళీ కమలాపురం గెలుస్తారా? ఇదేంటి స్వామి? జూనియర్ ఎన్టీఆర్ ముహూర్తం. నరసింహుడు సినిమా అండి, ఎన్టీఆర్ గారిది. బి గోపాల్ డైరెక్టర్. నరసింహుడు ఓపెనింగ్ ఫంక్షన్ ముహూర్తం నేనే చేసిన. అది ముహూర్తం చేసిన రోజు అది కాదు. మీరు పూజ చేసేటప్పుడు కూడా కళ్ళకి స్పెట్స్ తీరా? అది బయట ఎండ అండి, ఆర్ఎఫ్సిలో నాకు ఎండ పడదు. సో అందుకని నేను ఎక్కడ చూస్తే సెలబ్రిటీ లుక్ లాగా మీరే పెద్ద స్పెట్స్ మళ్ళీ లోపలి పోయి తీసేసిన. కానీ నాకు ఎండకు కొద్దిగా డిస్టర్బ్ అవుతాయి కళ్ళు. అందుకని ఆయన ఎండకు వచ్చిండు పొద్దున 11 గంటలకు. అది పూర్ణకుంభ స్వాగతం పలికి లోపలికి తీసుకుపోయి పూజ చేయాలి. ఈ ఫోటోల పక్కన ఎన్టీఆర్ గారా? ఎక్కడ ఫోటోలు మీ పక్కన యువతలు ఎవరు? ఇప్పుడు ఆ మాల వేసుకున్నది ఎన్టీఆర్ అండి. ఎన్టీఆర్ గారా? ఆయన ఎన్టీఆర్ వచ్చి టచ్ చేస్తుండే దాన్ని, పూర్ణకుంభం అది. దాన్ని టచ్ చేసినాక స్టార్ట్ అవుతాం. ఆ పక్కన వెంకట్రావు ప్రొడ్యూసర్, చెంగల వెంకట్రావు. అవును, ఈ సినిమాకే కదా ఆయన పాపం నష్టపోయింది. హుస్సేన్ సాగర్ లో దూకారు. ఈ సినిమానే హుస్సేన్ సాగర్ లో దూకారు. ఈ సినిమానే పూరి జగన్నాథ్ గారు అనుకుంటా డైరెక్షన్. కాదు, గోపాల్ గారు. బి గోపాల్ గారు. ఆ సినిమా తర్వాత ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశాడు, హుస్సేన్ సాగర్ లో దూకాడు. అవును. ఎస్, అది ముహూర్తము రాంగ్ ముహూర్తం పెట్టిరని చెప్పి పెద్ద గొడవైంది దాని గురించి. అంటే వేరే నేను పెట్టిన ముహూర్తం కాదు, చేసిన ముహూర్తం కానీ పెట్టించుకుంది ఆయన, వేరే తొందర పెట్టించుకుంటూ పెద్ద గొడవైంది దాని గురించి. రాజమండ్రి సిద్ధాంతి పెట్టిండు ఎవరో, బాగా నేను కాంట్రవర్సీ అయింది దాని గురించి, బాగా గొడవ అయితే ఇండియా ఆయన పెట్టుకుంటూ. రెండోది మేము వైజాగ్ వెళ్ళి వైజాగ్లో ఆఫీస్ ఓపెన్ చేసిన రోజే సునామీ వచ్చింది. ఓహో. వైజాగ్లో ఆఫీస్ ఓపెన్ చేసినాము. సినిమాకి ముందు చాలా ఇండికేషన్స్ వచ్చినాయి. ఆఫీస్ ఓపెన్ చేసినాము మేము. ముందు రోజు ఎక్కడైతే సునామీ వచ్చిందో అక్కడ మేము ఫుల్ స్విమ్ చేసి బోట్లు వేసుకొని తిరిగి నైట్ బయలుదేరి మార్నింగ్ హైదరాబాద్లో దిగినాం. హైదరాబాద్ దిగేటప్పటికి సునామీ వచ్చింది. ముందు రోజు వైజాగ్లో ఉన్నాం మేము. సముద్రంలో ఉన్నారు మీరు? సముద్రంలో ఉన్నాం, పాంబుల మీద కూర్చున్నట్టు. అది నెక్స్ట్ మా ఎవరు? రంభ అక్కమ్మగడు అనే సినిమా. చిన్నల్లుడు ఆ అక్కమ్మగుడు, పద్మాలయ స్టూడియో. ముహూర్తం నేనే పెట్టినది. దిస్ ఈజ్ 1997 ఐ థింక్, 96 or 97. చాలా గ్లామర్గా ఉన్నారు సార్. అప్పుడు మీరు ఎందుకు మరి సినిమాలో హీరో అవ్వాలని ఆలోచన? రైట్. నెక్స్ట్ రంభ గారితో వేణుస్వామి. ఇది ఎక్కడ డేట్ ఉంటుందండి దీని మీద? నరసింహనాయుడు సినిమా ఓపెనింగ్ అది.
బాలేబాబుది. బాలేబాబుది. యా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిది ఇది, ఆయన ఇంట్లో కలిసింది. ఇది పవన్ కళ్యాణ్ గారు. ఇది బంగారం సినిమా ఓపెనింగ్ అండి. పవన్ కళ్యాణ్ గారు మా బ్యాచ్ మొత్తం 4-5 ఉంటాం దాంట్లో. ఇప్పుడు అయ్య గారు వెనక్కున్నారు కదా మీరు? వెనకాల అంత గ్రూప్ అనుకోకుండా ఒక ఫోటో దొరికింది, టీమ్ అది. బంగారం సినిమా ఓపెనింగ్ అండి ఇది పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇది కూడా ఎందుకు అంటే చూడండి, మీరు జనాలు విమర్శిస్తుంటారు తెలియదని, సుస్వాగతము అంటే ఫోటోలు దొరకక అంతే, లేకపోతే అందరి దగ్గర ఉంటాయి ఫోటోలు. పేపర్లు ఎతికితే దొరుకుతాయి మీకు, అన్ని పేపర్లో ఉంటాయి. సినిమా మ్యాగజైన్స్. సుస్వాగతం ఇది బంగారం సినిమా ఓపెనింగ్ ఇది. సుస్వాగతం నేనే చేసిన, బంగారం నేనే చేసిన, గోకులంలో సీత నేనే చేసిన. సో చాలా సినిమాలు చేసిన. ఓకే నెక్స్ట్ మా ఇది ఎవరు సార్? పీజేఆర్ గారు, పి జనార్దన్ రెడ్డి గారు, ఆయనను బ్లెస్ చేస్తూ ఉన్న ఫోటో. ఓకే ఓకే ఓకే. సో ఆల్మోస్ట్ మీకు హైదరాబాద్ 2 రాష్ట్రాలకు సంబంధించిన అందరు లీడర్లతోటి ఏదో సందర్భంలో కలిశారు. చాలా క్లోజ్, మనకు బాగా ఏదైనా సమస్య వస్తే తనే హ్యాండిల్ చేసేవాడు పీజేఆర్ గారు. అప్పుడు ఏదైనా సమస్య ఉంటే అన్న అంటే ఊరికొస్తుండే, అంత క్లోజ్ నాకు. నెక్స్ట్ మా ఇది తెలంగాణ అడ్వకేట్ జనరల్ మొన్నటి వరకు బిఎస్ ప్రసాద్ గారు. హైకోర్టులో ఆయన సీట్లో ఛాంబర్లో కూర్చోబెట్టినటువంటిది. ప్లస్ ఆయన హైకోర్టు అడ్వకేట్ జనరల్ కావడానికి పూజ చేశాను నేనే. నేను పూజ చేయించినాక అడ్వకేట్ జనరల్ పోస్ట్ వచ్చింది. ఆ రోజు ఆయన ఛార్జ్ తీసుకుంటున్న రోజు ఆయన సీట్లో కూర్చోబెట్టిన రోజు ఫోటో అది, హైకోర్టులో ఫోటో అది. వెనకాల కేసీఆర్ గారి ఫోటో ఉంటుంది. అవును కనిపిస్తుంది వెనక పైన కేసీఆర్ గారి ఫోటో. ఓకే ఓకే ఓకే. సో వీళ్ళు జ్యుడిషియరీకి సంబంధించిన వాళ్ళు, జ్యుడిషియరీ బ్యూరోక్రాట్స్ అందరూ ఆల్మోస్ట్ ఆల్ మనమే చూస్తాం. నెక్స్ట్ మా ఇది అన్నమయ్య సినిమాలో ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం, అది మీరు సినిమాలో చూసే విగ్రహం అదే. ఓకే ఓకే ఓకే. సెట్ అది, సెట్లో ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం అది. ఆ విగ్రహానికి అభిషేకమైన ఆరతిస్తూ ఫోటో అది నాది. సో ఇప్పుడు షూటింగ్ జరిగిన రోజులు తీసేమా ఫోటో? షూటింగ్ జరిగిన రోజులు మీరు అది హారతి పూజ కార్యక్రమం జరగాల్సిందే, అభిషేకాలు పూజలు అన్ని జరగాల్సిందే. కస్తూరి గారితో ఫోటో, ఈయన ఎవరు? కుమారస్వామి. ఇది తాజ్ కృష్ణలో డికే శివకుమార్తో మాట్లాడి ఇక్కడ అప్పుడు ఎమ్మెల్యేల జరిగింది ఆ లిఫ్టింగ్ జరిగినప్పుడు హైదరాబాద్ తీసుకురామని చెప్పింది నేనే. తీసుకొచ్చినప్పుడు అందరితో నేను పార్టీ మారకుండా ప్రమాణం చేయిస్తున్నా భగవద్గీత పెట్టి. ఆ సందర్భంలో అప్పుడు జేడీఎస్ అని కాంగ్రెస్ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసినాయి. అప్పుడు నేనే అది ప్రమాణం అంటారు కదా, మీ పార్టీ మారను, దొంగతనం మీకు ఎగరెస్ట్గా పోను అని వాళ్ళతో ప్రమాణం చేయించే సందర్భంలో నేను ఉన్నప్పుడు అది ప్రమాణం చేసి గవర్నమెంట్ పెట్టారు కదా. తర్వాత మళ్ళీ ఎవరు ఉండలే, తర్వాత మళ్ళీ గుర్చేశారు గవర్నమెంట్ని. ముహూర్తం మంచిది కాదు అది. అప్పటికైతే గవర్నమెంట్ ఫామ్ నిలబడ్డది అది అప్పటిది నిలబడ్డది. తర్వాత అవిశ్వాసంలో కూడా మళ్ళీ వాళ్ళు గెలిచారు. నెక్స్ట్ అమ్మా ఇది ఓదార్పు యాత్ర, జగన్మోహన్ రెడ్డి గారు. మీరా సార్? నేను లెఫ్ట్ సైడ్ లో, నేను రైట్ సైడ్ లో గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి. ఈసారి ఓడిపోయిన కేసీఆర్ మీద ఓడిపోయిన నర్సారెడ్డి, జగన్ గారు. ఓదార్పు యాత్ర విజయనగరం, అది ఈనాడు పేపర్ లో వచ్చిన ఫోటో అది. మీరు అక్కడికి వెళ్ళారు ఓదార్పుకి? ఓదార్పు యాత్ర ఏంటి ఇంట్రెస్ట్ జగన్మోహన్ రెడ్డి పైన? అప్పుడు ఇంకా అసలు పార్టీ పెట్టలేదంటే నాకు జనరల్గా మనము తినే దెబ్బల కంటే ఆయన తినే దెబ్బలు చాలా పెద్దయి. ఆయన తట్టుకొని బయటకు వచ్చిన తర్వాత ఒక కరేజియస్ పర్సన్ అనేటువంటి ఒక నమ్మకం వచ్చింది. చాలా మంది జగన్మోహన్ రెడ్డిని అడ్మైర్ చేయడానికి అది ఒకటే రీజన్, అంతే, ఏం లేదు. రెబల్ అంటే ఒక దేశ ప్రధానమంత్రిని, ఇంచుమించు ప్రధానమంత్రి కదా పార్టీ లీడర్ అంటే, సో ఆమెనే ఎదుర్కొని బయటకు వచ్చిండు అంటే ఇట్ ఈస్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఆయనను అంటే బాగా నేను కష్టాలలో ఉన్నప్పుడు ఆయన తలుచుకొని సీఎం కొడుకే దెబ్బలు తినడం మనం ఎంత అనుకుంటే అది ఒక బూస్టింగ్ వస్తుంది, మనం కూడా కొట్లాడొచ్చులే అని. సో ఒక రకంగా దట్ మోటివేషన్. అందుకని ఓదార్పు యాత్రకి వెళ్ళి అక్కడ ప్రారంభం చేసి మళ్ళీ అక్కడ నుండి వచ్చిన. అది విజయనగరం జిల్లా ఈనాడు పేపర్లో వచ్చిన ఫోటో అది. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ అమ్మా ఇది కలర్ స్వాతి. అమ్మాయి జాతకం చూసి నన్ను తిట్టుకున్న వాళ్ళల్లో, నన్ను బాగా విపరీతంగా కోపగించుకున్న వాళ్ళల్లో ఆ అమ్మాయి ఒకటి. డివోర్స్ అయితే అని చెప్తే, ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అవుతుంది అంటే నన్ను బండబూతులు తిట్టేసి వెళ్ళిపోయింది మా ఇంట్లో నుండి. ఇంటికి వచ్చినప్పుడే చెప్పారా? ఆ రోజే చెప్పిన, ఆ ఫోటో దిగినప్పుడే చెప్పిన, అయిపోయింది డివోర్స్. ఇప్పుడు డివోర్స్ అయిపోయినట్టుంది. కేరళ అతనే ఉన్న మ్యారేజ్ తెలియదు, ఎవరిని చేసుకుందో తెలియదు, కానీ బాగా కోపగించుకుంది నన్ను ఆ మాట చెప్పినందుకు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా మాట్లాడారా? లేదు అస్సలు లేదు. అంటే తిట్టి వెళ్ళిపోయినాక వాళ్ళకు రిగ్రెట్ వస్తుంది కదా, మనము ఈ రోజు తిట్టినాము తర్వాత ఆయన చెప్పినట్టు జరిగింది అనేటప్పటికి మాకు మొహం చూపించుకోలేరు కదా. కానీ స్వామి ఏది ఫర్దర్ గా టైం పడుతుంది, ఎక్కడో కలిస్తే అది వేరే. రైట్. నెక్స్ట్
ఇది స్పీకర్ అండి, డిప్యూటీ స్పీకర్ లోక్సభ. ఆయన చాంబర్లో దిగిన ఫోటో అది. తమిళనాడు పార్లమెంట్, తమిళనాడు అతను కదా, తమిళనాడు అతను, ఏదో పేరు పార్లమెంట్లో. ఓకే, అది పార్లమెంట్లో ఆయన చాంబర్లో ఆయన పిలిచి నన్ను దిగారు. నువ్వే కదా జయలలిత చనిపోతుందని చెప్పింది, నువ్వే కదా నువ్వా అని పిలిచారు నన్ను పార్లమెంట్లో. పార్లమెంట్ సెంట్రల్ హాల్కి వెళ్ళి ఫోటో దిగింది. చాలా గొప్ప విషయం ఏంటంటే మా అదృష్టం అది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వెళ్ళి దిగినా పర్మిషన్ ఇచ్చారు. సుప్రియా సూలే గారు కెమెరా తీసుకెళ్ళి, సుప్రియా సూలే వాళ్ళందరితో ఉంటే ఫోటో కెమెరా తీసుకెళ్ళి లోపలికి ఫోటో దిగా. ఈయన తంబిదొరే ఈయన డిప్యూటీ స్పీకర్ గారు. సో ఈయన ఏం చేశారంటే, నువ్వే కదా నేను జయలలిత చనిపోతుందని టీవీలో చెప్పిన. అయితే ఏబిఎన్లో 3వ తారీఖు లోపు చనిపోతుంది అని చెప్పి నేను ఫంక్షన్కి వెళ్ళా. నైట్ 8 o'clock నాకు ఫోన్ వచ్చింది చనిపోయిందని. జస్ట్ అంతే నేను చెప్పిన రోజే చనిపోయింది. అయితే ఆయన అన్నాడు, నువ్వే కదా చెప్పింది జయలలిత చనిపోతుంది అని, వాంగ్ అని పిలిచి ఫోటో దిగారు. అది డైరెక్ట్ వెనకాల ఆయన బోర్డు కూడా కనిపిస్తుంటుంది. ఆయన స్పీకర్ చాంబర్, చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ. ఓకే ఓకే ఓకే, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. దీంట్లో పెను సంచలనం ఉంటుంది ఈ ఫోటోలో అవన్నీ కాదు. ఈ ఫోటోకు ఆయన నా దగ్గరికి రావడానికి ఒక సంచలనం ఉంటుంది. 2019లో దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్ట్రాలజర్లు అందరూ చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గెలుస్తాడు, జగన్ ఓడిపోతాడు అని. ఈ భూప్రపంచం మీద బతికున్న ఆస్ట్రాలజర్లలో వేణుస్వామి ఒక్కడే జగన్ గెలుస్తాడని చెప్పిండు. నేను ఒక్కడే చెప్పిన. ఆయన రాజకీయాలు వదిలేద్దామనుకున్న సందర్భంలో నా దగ్గరకు వచ్చిన సందర్భం అది. వాళ్ళ ఆవిడ తీసుకొని వచ్చింది, మేడం తీసుకొని వచ్చి, అందరి మాటలు విన్నాం కదా, ఒక్కసారి ఫైనల్గా వేణుస్వామి ఏం చెప్తారో చూడండి అని చెప్పి తీసుకొచ్చింది. తీసుకొస్తే మా ఇంటికి దగ్గరలో ఉంటారు వాళ్ళు. వచ్చిన తర్వాత, స్వామి మేము ఒక సంధికాలంలో ఉన్నాం, వీఆర్ థింకింగ్ దట్ క్విట్ చేద్దామని రాజకీయాలు. జగన్ గెలుస్తాడు అంటే రాజకీయాల్లో ఉంటాం, లేకుంటే వదిలేస్తాం. అంటే అమ్మ, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం పెట్టి నన్ను నమ్మొద్దు, వెంకటేశ్వర స్వామి నమ్మండి. జగన్మోహన్ రెడ్డి గెలుస్తుండు 150 సీట్లతోని, 150 కూడా చెప్పారు, 150తో గెలుస్తుండు. మిగతా ఆస్ట్రాలజర్తో నా కాంపిటీషన్ వద్దు, వాళ్ళ గురించి నేను మాట్లాడా. దయచేసి మీరు నా మాట విని ఈసారి మీరు పార్టీలో ఉండండి, పోటీ చేయండి, ఈ ఒక్కసారి, తర్వాత మీ ఇష్టం అని చెప్పి నేను ఆపిన. ఓకే, ఒక ఫ్యామిలీ మెంబర్తో ట్రీట్ చేస్తాడు. ఇవాళ వరకు కూడా అంత పెద్ద పొజిషన్లో ఉన్న, పద్ధతిగా ఫోన్ చేస్తే పద్ధతి ఇచ్చి మాట్లాడే వ్యక్తి నా జీవితంలో చాలా తక్కువ మంది పొలిటీషియన్ చూసినా దాంట్లో ఆయన ఒకరు. అదే రెస్పెక్ట్, ఆ రోజు ఉన్న రెస్పెక్టే ఈ రోజు ఉంది నా పట్ల. సూపర్ 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 సూపర్. నెక్స్ట్ అమ్మా, డికే శివకుమార్. హైలైట్ ఏంటంటే, నేను ఆయన కప్పిన షాలు ఆయన కంపెనీలో తయారవుతుంది. నా షాలు తెచ్చి నాకు కప్తావా అన్నాడా? ఆయన ఫ్యాక్టరీలో తయారవుతుంది ఆ షాలు. నేను కప్పిన ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న పొలిటికల్ డాన్స్ అంతా వేణుస్వామితో ఉన్నారు. ఎస్, ఆల్మోస్ట్ అంతా. ఎస్, యు నేమ్ ఇట్, ఎవరు ఏ నేమ్ చెప్పినా మీ కాంటాక్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎనీ పార్టీ, ఎనీ స్టేట్. నగ్మా రమ్యకృష్ణ. నగ్మా రమ్యకృష్ణ ఏం సినిమా సార్ ఇది? ముగ్గురు మొనగాళ్ళు. ఓహో, 1991 ఐ థింక్. 91. అది చాలా మీసాలు కూడా రాలే మీకు? ఐ థింక్ నేను ఇంటర్మీడియట్ అనుకుంటా. యా, ఇంటర్మీడియట్. 10th క్లాసో ఇంటర్. ముహూర్తం నేనే చేసినది. ఇప్పుడు మాట్లాడుతుంటారు, కలుస్తుంటారు? వాళ్ళే వెళ్ళిపోయారు కదా, రమ్యకృష్ణ గారు మాట్లాడతారు. నగ్మగా లేరు కదా ఇప్పుడు, ఆమె ఎక్కడ ఉంటున్నారు కదా, ముంబైలో. సో ఈమె అయితే మాట్లాడతారు, రమ్య గారు మాట్లాడతారు, కలిసిన వాళ్ళు మాట్లాడతారు. నెక్స్ట్ మా మహేష్ బాబు గారు. ఓహో, ఇదే మూవీ? ఇది ఏదో ఆయన స్టార్టింగ్ మూవీస్ లాగా. కాదు. కృష్ణ గారి సినిమా పన్నంటి సంసారం అని, కృష్ణ గారి సినిమాకి ఆయన వచ్చి క్లాప్ కొట్టారు. ఓకే. పద్మ మేడము అంటే మహేష్ బాబు గారు అక్క, తాను ఇద్దరు వచ్చి ఆ రోజు పూజకు వచ్చారు. రైట్ అమ్మా. సో మహేష్ బాబు గారితో కూడా వేణుస్వామికి పరిచయాలు ఉన్నాయి, మాటలు చెప్పడం కాదు, ఫోటో కూడా చూపిస్తున్నారు. సో చిన్నప్పుడు మీరు ఆడుకున్నారు అని కూడా చెప్తున్నారు కదా. క్రికెట్ ఆడేది, గిల్లిదండ ఆడేది. గిల్లిదండ అంటే చిరగోన. గిల్లిదండ అంటే అవును, అది తెలంగాణలో జిల్లాగోన అంటామా? జిల్లాగోన అంటాం అది. ఇక్కడ ఇది పద్మాలయాలో. అంత పద్మాలయాలే. మహేష్ బాబు గారు మీరు. ఓకే. ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు, కృష్ణ గారు. చంద్రబాబు గారు, నేను. ఇది ప్లానెట్ 10 అని చంద్రబాబు నాయుడు గారు, మన కృష్ణ గారు క్లబ్ పెట్టారు నానక్రామ్గూడలో. 1997 ఆయన సీఎం అప్పుడు. అది ఆ రోజు ముహూర్తం చేసే సందర్భంలో, శంకుస్థాపన రోజు ముహూర్తం అది. ఎందుకంటే అప్పుడు కృష్ణ గారు నేనేగా చేసేది వాళ్ళ ఇంట్లో. సో నన్నే పిలిపిస్తే నేనే చేసినది.
ప్లానెట్ 10 అని పెద్ద క్లబ్, ఫస్ట్ క్లబ్ ఇన్ హైదరాబాద్, చాలా పెద్ద క్లబ్, అది ఓపెనింగ్ అది. ఓకే 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 నెక్స్ట్ అమ్మా. ఇది నా కారు రాజగోపాల్ రెడ్డి గారు ఆ రోజు నేను కారు కొన్నా, కొత్త కారు కొన్నా అంటే రాజగోపాల్ రెడ్డి గారు బర్త్డే రోజు కలవడానికి వెళ్తే ఆయన వచ్చి డ్రైవ్ చేసారు నా కారు, ఆడి Q5. కోమటిరెడ్డి రాజగోపాల్ రాజగోపాల్ రెడ్డి గారు కొత్త కారు అన్న, కొత్త కారు అంటే నేను డ్రైవ్ చేస్తాను అని చెప్పి వచ్చి కూర్చొని డ్రైవ్ చేసారు. ఇది సూపర్ పిక్ ఇది. ఓ మై గాడ్, మీరు ఎంత ఉంటాయి సార్? ఇది 10-12 ఏళ్ళు ఉంటాయా? బాలకార్మికులా ఉన్నారు అంతే కదా, బాలర్చకుడు. కరెక్టే. చాలా ఐ థింక్ దిస్ ఈజ్ 90 అండి, 90 or 91 అంటే నాకు తెలిసి డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారి గురించి ఉంచమ్మా ఫోటో. పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి, వేణుస్వామికి ఏం తెలుసు అనుకునే వాళ్ళకి ఈ ఫోటో చూస్తే క్లారిటీ వస్తుంది. డెఫినెట్ గా చాలా క్లోజ్, అప్పుడు అసలు చాలా క్లోజ్ చిరంజీవి గారు, చాలా క్లోజ్. చిరంజీవి గారికి ఎప్పుడు దూరం అయ్యానంటే అది చెప్పాలి. 2009లో పార్టీ పెట్టొద్దు, 2014లో పెడితే సీఎం అవుతారు అని చెప్పినప్పుడు నన్ను దూరం పెట్టారు. పార్టీ వద్దని చెప్పారా? నేను వద్దని చెప్పి 14లో పెట్టమని చెప్పా. 14లో పెట్టమని చెప్పినప్పటి నుండి నన్ను దూరం పెట్టారు. ఓకే ఓకే ఓకే. పూజకి వెళ్ళాం అందరం పార్టీ ఆఫీస్లో. ఈయన ముఖ్యమంత్రి గారు ఈ పార్టీ నిలబడదని చెప్పిన. అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ఆయనకు సంబంధించిన ప్రముఖులు నా మీదకి సీరియస్ అయి నన్ను బయటకు పంపించారు. ఇంక దాని తర్వాత ఇంకా నేను మళ్ళీ కలవలేదు ఇంకెప్పుడు. ఓహో అంతే. కాదు సార్, మీరు తర్వాత కదా ఇటు ఆస్ట్రేలియాకి వచ్చింది 2004 తర్వాత. అవును, ముందంతా అర్చకత్వంలో దీంట్లో ఉన్నారు. అంటే అప్పుడు కూడా ఉన్నా కానీ అంత మోర్ ఫోకస్ కాదు. నాకు మీ జాతకం కూడా అప్పుడు బాగాలేదు. ఏజ్ కూడా చూసుకోవాలి కదా మనం. అవన్నీ చెప్పాలంటే ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా. అవునవునవును. ఇంకుంటాయి చూడండి. నెక్స్ట్ అమ్మా. దీప్తి భట్నాగర్ ఆటో డ్రైవర్ సినిమాలో దీప్తి భట్నాగర్ అమ్మాయి, నేను గుళ్ళో పూజారి, ఆమె మిస్ ఇండియా. సో నేను పూజ చేస్తూ మంత్రాలు చదువుతా ఉంటా, అర్చన చేస్తున్నప్పుడు తలకాయ తిప్పి చూసేటప్పటికి మిస్ ఇండియా వస్తుంటది. నా మంత్రాలు ఆపేసి మిస్ ఇండియా ఆయన మహా, మిస్ ఇండియా ఆయన మహా, మిస్ ఇండియా ఆయన మహా అనాలి. దేవుడిని వదిలేసి మిస్ ఇండియా ఆయన మహా, మిస్ ఇండియా ఆయన మహా అనాలి. అది నా క్యారెక్టర్. దాంట్లో యాక్ట్ చేశారు కూడా, చేసిన దాంట్లో నా క్యారెక్టరే అది. అప్పుడే దిగిన ఫోటో అది. ఓకే. దీప్తి భట్నాగర్ మిస్ ఇండియా ఆటో డ్రైవర్ సినిమా, నాగార్జున గారిది. భాషలా ఉంటుంది కాంబినేషన్. నెక్స్ట్ అమ్మా. ఇది హైలైట్. ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు, వల్లభనేని వంశీ గారు. ఎస్, ఇంచుమించు నా లైఫ్కు దగ్గరగా ఉండే సినిమా, ఇంచుమించు నా లైఫ్ స్టోరీ లాంటి స్టోరీని పెట్టి తీసినటువంటి సినిమా బయోపిక్. ఎగ్జాక్ట్లీ. వినయ్ అందుకనే తీసిండు. సో నా లైఫ్ స్టైల్ దగ్గరగా ఉండే సినిమా, 2 క్యారెక్టర్ నరసింహాచారి, చారి. అదే సినిమా. అది ఏంటంటే ఎన్టీఆర్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత పువ్వు వచ్చింది దాంట్లో. ఓహో. నేను చెప్తున్నా ఎన్టీఆర్ కు ఎదురుగా నానిగారు ఉన్నారు, కొడల నానిగారు ఉన్నారు, ఈ పక్కన వంశీ ఉన్నాడు, పక్కన నానిగారు ఉన్నారు. నానిగారు కొబ్బరికాయలో పువ్వు వచ్చిందండి అని నేను చెప్తున్నా. ఆ వాయిస్ అదే. అది నేను చెప్తున్నా కొబ్బరికాయ కొట్టగానే. అది ఆ ఓపెనింగ్, అదుర్స్ సినిమా ఓపెనింగ్. అదుర్స్లో మీరు ఏంటి, పిలకచారియా మామూలు చారియా? రెండు నేనే. రెండు మీరేనా? 2 స్టోరీలు నాయే కదా. అగ్రెసివ్ ఏమో డాను, నా పూజారి నార్మల్. మీకు సినిమాలో ఓపెనింగ్ కూడా సినిమాలో ముహూర్తాలు చేసేది కదా. సో సేమ్ క్యారెక్టర్, సేమ్. యాక్చువల్గా అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఏమో మా బ్రదర్ ఇల్లాది. ఓహో. బ్రదర్ ఇల్లాది. చారి క్యారెక్టర్ మీది, చారి క్యారెక్టర్ నాది. రెబల్ 2 క్యారెక్టర్ నావే. ఇటు పూజారి నేనే, అటు డాన్ నేనే. ఎందుకంటే పూజ అయిపోగానే క్యాప్ వేసుకొని, యమహా బైక్ వేసుకొని, జీన్స్ వేసుకొని, టీషర్ట్ వేసుకొని బయటకు వచ్చేది. ఇంకా అదే ఇంకా రఫ్ అండ్ టఫ్ ఇక లుక్ ఇంకా మొత్తం బయట. మళ్ళీ పూజలకు వెళ్తే మళ్ళీ ట్రెడిషనల్ లుక్, మళ్ళీ బయటకు వస్తే యమహా బైక్, మళ్ళీ వీలింగ్ అడావిడి అంతా అట్లా డిఫరెంట్ గా. నెక్స్ట్ అమ్మా. ఇది అన్నమయ్యనే, సుత్తివేలు గారితో. ఓకే. అన్నమయ్యకి ఎన్ని రోజులు చేశారు సార్? నెక్స్ట్ ఫోటో అమ్మా. అన్నమయ్యకి ఎన్ని రోజులు చేశారు? 6 నెలలు సార్. 6 months. ఇంకా మీరు టెంపుల్ అదే పని, అన్నపూర్ణ 7 acres. ఓహో. సో ఆ టెంపుల్ చూసుకోవడం, టెంపుల్లో ఉదయం సాయంత్రం మధ్యాహ్నం, మార్నింగ్ వెళ్తే నైట్ వరకు అక్కడనే, ఇంకా లొకేషన్లో ఉండడం, ఇంకా వేరే పని లేదు ఇంకా. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ అమ్మా. సురేందర్ రెడ్డి డైరెక్టర్. ఓహో. ఉసరవెల్లి డైరెక్టర్ కదా. ఉసరవెల్లి డైరెక్టర్. సో ఇక్కడ కూడా ఆ రోజు ఆయనతో డిస్కషన్ అయ్యింది. దాని తర్వాత నన్ను ఆయన అవాయిడ్ చేశాడు. ఏమైంది, ఏం చెప్పారు? చాలా ఘోరంగా ఉండబోతుంది మీ లైఫ్ అని చెప్పిన. ధనుసు రాశి, మూలా నక్షత్రము. సో ఏ రోజైతే నేను ఆయన మీ జాతకం బాగాలేదని చెప్పిన ఆ రోజు నుండి నన్ను అవాయిడ్ చేసాడు. తర్వాత అవుట్. మళ్ళీ తర్వాత ధృవ తర్వాత
చిరంజీవి గారితో కూడా చిరంజీవి గారితో పెద్ద సినిమా సైరా చేసిండు కదా, నరసింహారెడ్డి. సైరా నరసింహారెడ్డి, అది ఫ్లాప్ చాలా ఘోరంగా ఉండే పరిస్థితి. తర్వాత వచ్చిన సినిమా కూడా పోయింది, లేవు ఇంకా ఒక్కసారిగా వచ్చి మళ్ళీ పడిపోయాను. అదే చెప్పిన ఆయన, చెప్పినప్పుడు ఆయన బెంజ్ కార్ కొనొద్దు, బెంజ్ కార్ అందరికి వర్తించదు, మంచిగా ఉండదు. అవును సార్, చాలా మంది చెప్తారు నిజంగానే. సామెత ఉంటుంది సార్, బెంజ్ కార్ కొంటే గంజికి నీళ్ళు, గంజికి కూడా ఆ డబ్బులు ఉండవు. ట్రయాంగిల్ అనేది ఆ నక్షత్రం అది చాలా మందికి అదే బెంజ్ కొంటే గంజికి కూడా డబ్బులు ఉండవని సామెత. ఓహో. సో అది వద్దని చెప్తే కొన్నారు. కొన్న తర్వాత సార్ నేను చెప్పిన జాతకం అస్సలు బాగాలేదు, జాగ్రత్తగా ఉండండి అని. ఆయనకి అది నచ్చలేదు. అంటే వీళ్ళంతా గొప్పతనాన్ని కోరుకుంటారు, ఒక సినిమా పడంగానే మేము తోపులను తూరమని అంటారు. సో నేను చెప్తే నన్ను నమ్మలేదు. ఆ రోజు నుండి నన్ను దూరం పెట్టేసిండు, నేను కూడా దూరం అయిపోయినా. ఓకే, నెక్స్ట్ అమ్మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు. అది ఎప్పుడు సార్? సీఎం కాకముందు ఇది 2000 గజ్వేల్ ఎప్పుడు అనుకుంటా, అది నాకు తెలుసు. కాదు ఇక్కడ హైదరాబాదే. 2021లో డిస్కషన్ మాట్లాడుతుంటారా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా మాట్లాడుతుంటారా? కలిసి మాట్లాడుతుంటారా? ఎలక్షన్ ముందు మాట్లాడారు ఏమన్నా? ఎలక్షన్ ముందు మాట్లాడినా, గెలుస్తారు అన్న అంటే బిలీవ్ చేయలేదు. కానీ ఎప్పుడైతే కొద్దిగా వేవ్ స్టార్ట్ అయిందో బిలీవ్ చేశారు. ఫస్ట్ మీరు వేవ్ అంతా లాస్ట్ 45 days లోనే ఆ వేవ్ అంతా కనపడ్డది. అసలు చెప్పేసిన గవర్నమెంట్ ఫామ్ చేస్తారని 2 years బిఫోర్ చెప్పేసిన, గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఆ రోజే చెప్పిన, అన్న మనం ఫామ్ చేస్తున్నాం గవర్నమెంట్ అని చెప్పిన. ఓకే, అంటే ఆ రోజు బిలీవ్, కానీ ఆ రోజు బిలీవ్ చేసే పరిస్థితి లేదు అసలు. ఎవరు మీరు 3 నెలల ముందు చెప్తే ఎవరు బిలీవ్ చేసే పరిస్థితి అసలు. నేను 2 years బిఫోర్ చెప్పేసిన గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నామని. నెక్స్ట్ అమ్మా ఆస్కార్ ఫెర్నాండెస్. అవును, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. తెలంగాణకు సంబంధించి ఎవరెవరు గెలుస్తారు ఎవరెవరు గెలవరు అని తీసుకుపోయి రిపోర్ట్ ఇచ్చిన పేపర్లు అవి. అదేనా? ఎస్. ఎప్పుడు అది? 2019 ఎలక్షన్లలో మనం రాము గవర్నమెంట్ ఫామ్ చేయమని చెప్పిన ఫోటో పార్లమెంట్లో 2018లో మనం ఓడిపోతున్నాం ఈసారి అని ఎవరెవరు పోటీ చేస్తున్నారో ఆ లిస్ట్ అంతా చేతికి ఇచ్చిన. ఈసారి కూడా ఇప్పుడు ఉన్న అంతకుముందు ఉన్న ఇన్ఛార్జ్ మళ్ళీ అదే నేనే చెప్పిన, ఒక మినిమం 64 మ్యాక్సిమం 75 గెలుస్తామని చెప్పిన మన ఇన్ఛార్జ్. ఓకే, తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఉండేనా అప్పుడు? ఠాగూర్ ఉండే ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి ఠాగూర్. రైట్ సార్, ఫైనల్గా ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ఫొటోస్ అన్ని చూసిన తర్వాత వ్యూవర్స్ కూడా ఏం చెప్పదలుచుకున్నారు అంటే, వేణుస్వామి ఎక్కడ స్టార్ట్ అయ్యారు, వేణుస్వామి ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఎలా, ఆయనకు సంబంధించి మాటలు చెప్పడం కాదు, ఫోటోగ్రాఫ్స్తో సహా ఎవరెవరితోటి ఎప్పుడు ఎలా కలిసి పనిచేశారో చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఆయన ఇప్పటివరకు చేసిన ప్రిడిక్షన్స్కి సంబంధించిన ఆధారాలను రియాలిటీ చెక్లో మీ ముందు నేను షో చేశాను. ఆయన వ్యతిరేకంగా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. చాలా ప్రిడిక్షన్స్ నేను ఇప్పుడు రాసుకున్న దాని ప్రకారం చూస్తే దాదాపు 38 ప్రిడిక్షన్స్. కొన్ని వీడియోస్ మాత్రమే నేను తీసుకున్నాను. ఇది సెలబ్రిటీలు, అందరికి ఇంట్రెస్ట్ ఉండే పర్సనాలిటీస్ సంబంధించి ఆయన ఏం చెప్పారు, ఏం జరిగింది అనేది 37 ప్రిడిక్షన్స్ సంబంధించిన వీడియోలు మీ ముందు నేను పోస్ట్ చేశాను. వాటికి సంబంధించి ఆయన ఎప్పుడు చెప్పారు, తర్వాత ఏం జరిగిందని చూసాం. ఇంకా కొన్ని జరగాల్సినవి కూడా ఉన్నాయి. సో వేణుస్వామి పైన నెగిటివ్గా ట్రోల్ చేస్తున్న వాళ్ళ వెనక ఉద్దేశాలు వేరే అనేది ఈరోజు ఈ షో చూసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది. కేటీఆర్కి సంబంధించిన ఇష్యూలు కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది అంటూ ఆయన చెప్పడంతో చాలా పెద్ద ఎత్తున ఆయన పైన ట్రోల్స్, నెగిటివ్గా కామెంట్స్, ఆయన వీడియోలని రీఎడిట్ చేసి పోస్ట్ చేయడం ఇవి జరుగుతున్నాయి. అటువంటి వాళ్ళకి వేణుస్వామి ఏం చెప్తారో ఒకసారి చెప్పిన తర్వాత క్లోజ్ చేద్దాం. వేణుస్వామి గారు చివరిగా వాళ్ళకి ఏం చెప్తారు మీపై నెగిటివ్గా ట్రోల్స్ చేస్తున్న వాళ్ళకి? నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్లకు నేనేం చెప్పను, బట్ నమ్మే వాళ్లకు నమ్మని వాళ్లకు చెప్పాల్సింది ఏంటి అంటే, తమ్మునేలు చూసి మోసపోకండి. నిజంగానే వేణుస్వామి చెప్పినవన్నీ వీడియోల రూపంలో ఉంటాయి, అంతేగాని బొమ్మ పెట్టి కేసీఆర్ గెలుస్తాడు అని ఇంకొకళ్ళు గెలుస్తారో నేను చెప్పాను. నా అన్ని వాయిస్ రూపంలో ఉంటాయి, వీడియోల రూపంలో ఉంటాయి. దొంగతనంగా నేను తప్పించుకోను, అలాగే నేను వీడియోలు పెట్టి డిలీట్ చేయను. ఎందుకంటే 2019లో చాలా ఛానళ్ళు సొంత సర్వేలు చేసి టీడీపీ గెలుస్తుంది అని చెప్పి 118, 120 సీట్లు టీడీపీకి వస్తాయని చెప్పి సర్వేలు చేసి ముందు రోజు పెట్టిన వీడియోలన్నీ డౌన్లోడ్ చేసి నా ఫోన్లో పెట్టుకున్నా. జ్యోతిష్కుల ఈ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. తెల్లారి పొద్దున ఎప్పుడైతే 11 గంటలకు మన జగన్ గెలుస్తుండు అని రాగానే అవన్నీ డిలీట్ చేసేసారు. సో నాకు అలవాటు ఏంది అంటే, ఎవరైనా నన్ను టార్గెట్ చేసే వాళ్ళకి సంబంధించి నా ఫోన్లో ఫోల్డర్లు పెట్టుకుంటా, వాళ్ళ జాతకాలన్నీ దీంట్లో పెట్టుకుంటా మొదలే, అంటే వాళ్ళ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటా. సో నేను అట్లా వీడియోలు డిలీట్ చేయను. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నేను ఒక వీడియో పెడితే ఆ వీడియో ఇమీడియట్ గా అందరు తీసేసుకొని ఎక్కడ పబ్లిక్ అయిపోతుంది. సో నేను ఎప్పుడు దొంగతనంగా తప్పించుకునే మనిషిని కాదు. ఒకవేళ నేను చెప్పినవి జరగకపోతే 100% నేనే బయటకు వచ్చి నన్ను క్షమించమని అడుగుతా. కానీ నేను చెప్పినట్టుగా నన్ను దొంగతనంగా ట్రోల్ చేసి నన్నేదో జనాల్లో రాంగ్ ప్రొజెక్షన్ గా చూపించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ
గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే నేను అల్లాటపాగా రాత్రి పుట్టినటువంటి మనిషిని కాదు. అది ఈ రోజు ఎస్టాబ్లిష్ దీని వెనకాతల సుమారు 35 సంవత్సరాల కష్టం ఉంది. రైట్. రెండోది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా నాకు చాలా పెద్ద క్లయింటేల్ ఉంది. రెండోది దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ గా ఉంది. ఇవాళ అమెరికా దేశం నుండి నా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న వారి సంఖ్య 12,000. 12,000 ఓన్లీ 12,000 అమెరికా రాష్ట్రం. యూకే నుండి తీసుకుంటే 5,000, ఇండియాలో 30,000. భారతదేశంలో ఈ రోజు నా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య 30,000. సో రాత్రి నా మీద ట్రోల్స్ చేసి నన్ను భంగపరుద్దామనో, నన్ను ఫైనాన్షియల్గా దెబ్బ కొడదామనో, లేకపోతే నన్ను ఇంకేమో చేద్దామనో అనుకుంటే మాత్రం అది జరిగే పని కాదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయము, జనాల జ్యోతిష్యం చెప్పే వేణుస్వామి జ్యోతిష్యం తెలియదా? ఆబ్వియస్లీ అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పదలుచుకున్న పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. సో నా జ్యోతిష్యాన్ని బేస్ చేసుకుని నేను మాట్లాడతా. రైట్. రెండోది, నేను నమ్ముకున్న పూజలు, నేను అందుకనే అన్నా, నన్ను ట్రోల్ చేస్తున్నారు కదా, మీ అందరికి నేను సరైన గిఫ్ట్ మేలో ఇస్తా. నేను అదే చెప్పిన మన అగ్రెసివ్గా మాట్లాడుతూ చెప్పిన ఎందుకంటే భగవంతుడు వేరే వాళ్ళ బాగు కోసమే నేను పూజలు చేయగలిగినప్పుడు నన్ను టార్గెట్ చేస్తున్న వాళ్ళ కోసం నేను ఎందుకు పూజలు చేయలేను? సో నేను ఎవరికి ఆన్సర్ ఎట్లా ఇవ్వాలి, ఎవరి గెలుపు కోసం పూజలు చేయాలి, ఎవరి ఓటమి కోసం పూజలు చేయాలి నాకు తెలుసు. సో నేను ఏం చెయ్యగలుగుతానో కూడా నాకు తెలుసు. నాకున్న కెపాసిటీ అది. మీరేం చేయగలుగుతారో వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఇదంతా భయం. ఈ భయానికి కారణం అదే. తెలుసు కాబట్టే నన్ను ఎటన్నా చేసి జనాల్లో బ్యాడ్గా ప్రొజెక్ట్ చేద్దామనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో నేనేమంటున్నానంటే ఈ యూట్యూబ్లో ఉండే జర్నలిస్టులు కానీ, చిన్న ఇంటర్వ్యూలు చేసే వాళ్ళు కానీ ఆలోచించండి. నిజంగానే జరిగింది, వేణుస్వామి వీళ్ళు చెప్పాడు, ఇప్పుడు మేము పెట్టినట్టే వీడియో పెట్టండి, నాకు గల్లా పట్టుకోండి, నేను వచ్చి నేను అతను తప్పైతే క్షమాపణ అడుగుతా. అంతేగాని ఏం జరగకుండానే ఆయన చీకట్లో రాళ్ళేస్తుందని ఒకడంటాడు, ఆయన ఏదో నోటికి వచ్చింది వాగుతాడు. ఇవి నోటికి వచ్చినట్టు వాగడమా? పైగా మీరు చెప్పిన వీడియో మీ చేతిలో ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు, వీడియో చేశారు, మీరు డిలీట్ చేయడానికి ఉండదుగా? ఉండదు. మీరు నన్ను అడగాలి, నరసింహారావు గారు నేను చెప్పాను పొరపాటు అయింది, డిలీట్ చేయండి అంతే. అంటే నా దగ్గర మీ క్రెడిబిలిటీ లూజ్ అయిపోయింది. పోయింది. రెండోది, నా వీడియో ఇక చాలా మంది తీసుకుంటారు కదా, వెళ్ళిపోతుంది కదా సార్. ఇప్పుడు నిన్న నేను నా వైఫ్ కలిసి పెట్టిన వీడియో 7 మిలియన్లు పోయింది. 7 మిలియన్లు వన్ డే సార్. 7 మిలియన్లు అంటే 70 లక్షల మంది చూశారు. షేర్లు 1,00,000 అంటే ఆల్రెడీ 1,50,000 మంది డౌన్లోడ్ చేసి ఉంటారు. మరి ఎంతమందికి వెళ్ళిపోయింది? అట్లా నేను చెప్పిన ప్రతి ఒక్కటి సర్ మరి ఎట్లా వెళ్ళిపోయింది? సో నేను దాన్ని ఏం చెప్పాలి, వెనక్కి తీసుకోలేను. సో నేనేం దొంగతనంగా మాట్లాడలేను. నేను అందుకనే ఏమంటున్నా, నా వీడియోలు తమ్మునేలు చూసి మోసపోకండి. ధైర్యంగా నా వీడియోను కళ్ళ ముందర చూసి నిజంగానే వేణుస్వామి చెప్పితే నమ్మండి. అంతేగాని మన ఒక పెళ్లికి పోతే ఏం స్వామి అట్లా చెప్పినావు, కేసీఆర్ గెలుస్తాడని చెప్పినావు అని అడిగాడు ఒక ఆయన ఊరతను. అంటే వీడియో చూపియా అన్న. లేదు పంతులు, మరి వీడియో లేకుండా ఎట్లా నమ్మినావు అంటే ఒక ఫోటో వచ్చింది అని ఫోటో చూపిస్తుండు. ఊరాయన, ఆయనకి ఏం తెలుసు, ఫోటో చూపిస్తుండు. ఫోటో చదువుకుండా అయిపోయింది. అట్లా కాదు కదా. సో వాంటెడ్లీ నన్ను ట్రోల్ చేస్తున్నారు. వాంటెడ్లీ ఏం లేదు, వైఎన్ఆర్ గారు చెప్పినట్టు నన్ను కావాలని టార్గెట్ చేసి జనాల్లో నన్ను బద్నాం చేయడానికి, వేణుస్వామి చెప్పినవి జరగాయని ప్రూవ్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో నేను బంతి లాంటి వాడిని, ఎంత గట్టిగా కొడితే అంత లేస్తా. రెండోది, తెగిడ్చినోనికి తెడ్డేలింగం అని తెలంగాణలో సామెత. నేను కూడా అదే బాపతి కానీ. సో నాకేం లేదు, నేను అన్నిటికీ నేను ఫిక్స్ అయ్యే ఇంట్లోకి వచ్చిన. ఇట్లాంటి వైబ్రేషన్, ఇట్లాంటి అగ్రెసివ్నెస్ తీసుకొచ్చుకుందే నేను కావాలని వచ్చిన, వెనక్కి తగ్గేది లేదు. సో కంక్లూజన్ మరోసారి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు. ఈ టర్మ్కి అయితే జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు. తర్వాత మనం ఈ ఎలక్షన్లు అయిన తర్వాత మనం చాలా విషయాలు మాట్లాడదాం. అప్పుడు చాలా సంచలనాత్మకమైనటువంటి ప్రెడిక్షన్స్ ఉంటాయి, విశ్లేషణలు. ఇంకొక 20 చెప్తా, జరిగినాయి కాదు, జరగాల్సినవి, వాటి గురించి మాట్లాడుకుందాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి, మాకు చాలా సమయం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుస్వామి. ఇది వేణుస్వామికి సంబంధించి జరుగుతున్న ట్రోల్స్ వెనక అసలు నిజాలు, రియాలిటీ చెక్లో వేణుస్వామి వీడియోస్తో సహా రియాలిటీ ఏంటి అనేది మీ ముందుకు తీసుకొచ్చారు. సో ఇంకా అప్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.